హాయ్ స్టూడెంట్స్, అందరికీ స్వాగతం. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. నేను మీ ఎస్పి రాజన్ అలియాస్ ఎస్పిఆర్. ఈరోజు మనం 25th ఫిబ్రవరికైనా ఇంపార్టెంట్ డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్ అనేది చూడబోతున్నాం. రెగ్యులర్గా మన వీడియో ఫాలో అవుతున్నారంటే సో కీప్ ఫాలోయింగ్, ఎందుకంటే మీ యొక్క యూపీఎస్సీ ప్రిలిమ్స్ అండ్ మెయిన్ స్టాండర్డ్కి తగినటువంటి విధంగా అనలైజ్ చేస్తూ క్లియర్ కట్గా సబ్జెక్ట్ అని మనం అనలైజ్ చేస్తూ అందిస్తూ ఉన్నాము. సో అలాగే స్టూడెంట్స్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రివ్యూలోకి వెళ్దాం. మన ఎల్టీఎక్స్ క్లాసెస్లో మీకోసం మనం అందిస్తున్న కోర్స్ గురించి తెలుసుకుందాం. సో ఎవరైనా న్యూగా చూసినా అంటే వాళ్ళకి ఇది బెనిఫిట్ అవుతుంది. సో చూడండి, యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఐఏఎస్ ప్రిపేర్ అవుతూ ఐఏఎస్ సాధించాలి అనే డ్రీమ్తో ఉంటున్న ప్రతి ఒక్క స్టూడెంట్కి తెలుగు రాష్ట్రాల్లో ఏపీ, తెలంగాణలో అద్భుతంగా అర్థమయ్యే విధంగా క్లియర్ కట్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్తో యూపీఎస్సీ ఇన్ఫినిట్ కోర్స్ అనేది మనం అందిస్తూ ఉన్నామండి. లైవ్ మరియు రికార్డింగ్ కోర్స్ అనేది మనం అందిస్తూ ఉన్నాం. లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది మన కోర్స్ అనేది ఉంటుంది. 17,000 రూపీస్ డిస్కౌంట్తో 48,000 రూపీస్కే మీకు కోర్స్ అనేది అందుబాటులో ఉంటుంది. ఈ యొక్క ఆఫర్ యొక్క వ్యాలిడిటీ అనేది 28 ఫిబ్రవరి వరకు మాత్రమే, జస్ట్ 3 డేస్ మాత్రమే ఉంది. సో త్వరపడండి, ఇలాంటి ఒక అద్భుతమైన ఆపర్చునిటీ అనేది మిస్ కావద్దు. మీరు కానీ మీ సరౌండింగ్లో కానీ ఎవరైనా ఉన్నా కానీ లెట్ దెమ్ గెట్ దిస్ ఆపర్చునిటీ అండ్ కీప్ ప్రిపేరింగ్. ఎందుకంటే ఆల్రౌండ్ కంప్లీట్ ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ మొత్తం సిలబస్ కవరేజ్ అంతా కూడా మనం 48,000 రూపీస్కే అందిస్తున్నామండి. అలాగే నాకు ఆన్లైన్ అలా కాకుండా ఒక క్లాస్ ఎన్విరాన్మెంట్ ఆఫ్లైన్ కావాలి అనుకుంటున్న స్టూడెంట్స్ కూడా మనము అద్భుతమైన ఎన్విరాన్మెంట్లో యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆఫ్లైన్ బ్యాచెస్ కూడా రన్ చేస్తున్నామండి, వైజాగ్ మరియు హైదరాబాద్లో. సో ఎవరైతే వైజాగ్ రావాలనుకుంటున్నారో మీరు రావచ్చు. 3 రోజులు ఫ్రీగానే డెమో వినొచ్చు. ఏ అమౌంట్ పే చేయాల్సిన అవసరం, కంప్లీట్లీ ఫ్రీ అండి. 3 డేస్ రండి, వినండి. వైజాగ్లో మన బ్రాంచ్ అనేది ఉంది. సో సురేష్ సార్ ఉంటారు, నేను ఉంటాను. సో అక్కడ మేము క్లాసెస్ అనేది ప్రొవైడ్ చేస్తూనే ఉన్నాం, ఇంకా ఎఫిషియెంట్గా ప్రొవైడ్ చేస్తూ ఉంటాం, ఇంకా కూడా అప్గ్రేడ్ అవుతూ ఉంటాం. సో అలాగే ఏంటంటే హైదరాబాద్లో కూడా మన బ్రాంచ్ ఉంది, మీరు అక్కడ వెళ్ళి విజిట్ చేయొచ్చు. మీరు రండి, విజిట్ చేయండి. తర్వాత మీకు ఏమైనా క్వైరీస్ ఉంటే తర్వాత చూసుకుందాం. తర్వాత అలాగే ఒకవేళ మీరు కోర్స్ తీసుకోవాలనుకుంటే 3 డేస్ ఫ్రీడమో వినేసి క్లాసెస్ అర్థమైందా, బాగా చెప్తున్నారా లేదా అన్ని మీరే తెలుసుకొని తర్వాత మీరు కోర్స్ అనేది జాయిన్ అవ్వచ్చు, జస్ట్ అట్ ద కాస్ట్ ఆఫ్ 58,000 రూపీస్కి. సో ఎక్కడ కూడా ఇండియాలోనే ఇంత కాస్ట్కి ఇక్కడ యూపీఎస్సీ ఐఏఎస్ కోచింగ్ ఇవ్వరండి. కానీ మనము స్టూడెంట్స్ ఫ్రెండ్లీగా ప్రతి ఒక్క కంటెంట్ అనేది అందిస్తూ ఉన్నాము. సో అది లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్స్ అనేది 17,000 రూపీస్ డిస్కౌంట్తో ఒక స్టూడెంట్ పర్స్పెక్టివ్లో మనం అందిస్తున్నాం. ఈ యొక్క కోర్స్ యొక్క వ్యాలిడిటీ అనేది మీకు 28 ఫిబ్రవరి, ఓన్లీ 3 డేస్ మాత్రమే. ఆల్రెడీ బ్యాచెస్ స్టార్ట్ అయ్యి బ్యాచెస్ రన్ అవుతూ ఉన్నాయి. లైఫ్ టైం వ్యాలిడిటీ బ్యాచ్ కాబట్టి మీరు ఒకవేళ క్లాస్ మిస్ అయినా డోంట్ వరీ, నెక్స్ట్ బ్యాచ్ రన్ అవుతున్నప్పుడు అందులో మీరు వినొచ్చు. ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు, రెస్ట్రిక్షన్స్ ఉండదు, స్టూడెంట్ ఫ్రీడమ్ ఉంటుంది, స్టూడెంట్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. మీకోసం మేము ఎంత కృషి చేయాలో అంతే కృషి చేస్తూ మీకోసం ఎఫర్ట్స్ అనేది వేస్తూ మీకోసం ఒక క్వాలిటీ అనేది అందిస్తూ ఉన్నామండి. అలాగే చూడండి, ఆప్షనల్ తీసుకోవాలనుకుంటున్న వారికి మన ఎల్టీఎక్స్ క్లాస్లో పిఎస్ఐఆర్, పబాట్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ అండ్ తెలుగు లిటరేచర్ ఇలాంటి అద్భుతమైన ఆప్షనల్స్ అనేది మనం లైవ్ అండ్ రికార్డెడ్ కోర్సెస్గా అందిస్తూ ఉన్నాం. 22,000 రూపీస్కి మీకు ఈ ఆప్షనల్ అనేది అవైలబుల్గా ఉంటుంది. ఏ కోర్స్ అయినా మన దగ్గర లైఫ్ టైం వ్యాలిడిటీ. అలాగే నెక్స్ట్ చూడండి, యూపీఎస్సీ ప్రారంభించాలి అనుకున్న ప్రతి ఒక్క స్టూడెంట్స్కి ఒక బెస్ట్ ఎవర్ ఆపర్చునిటీ ఇదేనండి. 10,000 రూపీస్కి మీకు ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ అనేది అవైలబుల్లో అనేది ఉంటుంది. అలాగే ఈ యొక్క కోర్స్ అనేది లైఫ్ టైం వ్యాలిడిటీ. నెక్స్ట్, సో ఎవరైతే ప్రిలిమ్స్కి హార్డ్ కోర్గా ప్రిపేర్ అవుతున్నారో, మెయిన్స్కి హార్డ్ కోర్గా ప్రిపేర్ అవుతున్నారో, కరెంట్ అఫైర్స్ కవర్ చేయడం ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారో వారికి రెగ్యులర్గా డైలీ బేసిస్ మీద మనం కరెంట్ అఫైర్స్ కోర్స్ చూస్తూ, అలాగే ప్రిలిమ్స్లో క్వశ్చన్స్ ఎలా వస్తాయో అనలైజ్ చేస్తూ ఎలా అటెండ్ చేయాలో అనేది డీటెయిల్గా అందిస్తూ నేను మీ ఎస్పి రాజన్ సార్ డీటెయిల్గా అనేది మీకోసం నేను అందిస్తూ ఉన్నాను. అవన్నీ కూడా ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఓరియంటెడ్గా లైవ్ క్లాస్గా నాతో మీరు ఇంటరాక్ట్ అవుతూ మీరు క్లాస్ అనేది నేర్చుకోవచ్చు. సో అలాగే ఇది 5,000 రూపీస్కి మనం ఈ కోర్స్ అనేది అందిస్తున్నాం. ఇలాంటి అద్భుతమైన కోర్సెస్ ఇంకా మరీ ఇతర కోర్సెస్ కూడా మన దగ్గర నెంబర్ ఆఫ్ కోర్సెస్, నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ అనేది ఉన్నాయి. సో మీరు ఒకసారిగా ఈ కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ అయ్యంటే మీకు కావాల్సిన ఎగ్జామ్కి అయిన కోర్స్ అనేది మనము అందిస్తామండి. ఓకే గైస్, సో లెట్స్ డిస్కస్. నిన్న ఒక క్వశ్చన్ అనేది మనం చూసాము. ఆ క్వశ్చన్ని బట్టి ఆ క్వశ్చన్కి అయిన ఆన్సర్ అనేది కొంతమంది సక్సెస్ఫుల్గా ఆన్సర్ చేశారు, కొంతమంది ట్రై చేశారు. బట్ థింగ్ ఇస్ దట్, సో ఎప్పుడైనా కానీ యూపీఎస్సీలో వస్తున్న క్వశ్చన్ ఎవ్రీడే నా హిందూ అనాలిసిస్లో మీకు కంప్లీట్ నాలెడ్జ్ అనేది పొందుతారండి. ఎలాంటి నాలెడ్జ్ అంటే ఒక కంటెంట్ చూసినామంటే దాని ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్, మెయిన్స్ పర్స్పెక్టివ్, సబ్జెక్ట్ పర్స్పెక్టివ్ పక్కాగా అనేది మనం చదువుతాం. అలా చదివిన దాంతో పాటు మనం ఏంటంటే క్లియర్ కట్గా ఏంటంటే ఒక క్వశ్చన్ డైలీ ఒక క్వశ్చన్ చూడడం వల్ల అరే మనం చదువుతున్నామే కానీ క్వశ్చన్ ఎలా వస్తుంది, సో అలాంటి విషయాలు కూడా మీకు తెలుస్తుంది. ఈ ఒక క్వశ్చనే చూస్తున్నారు కానీ డైలీ మన కరెంట్ అఫైర్స్ అనాలిసిస్లో ఏదైతే పెయిడ్ కోర్స్ ఉందో అక్కడైతే డైలీ ఒక 5 to 6 క్వశ్చన్స్ చూస్తుంటారు. సో అందువల్ల ఏంటంటే చాలామంది ప్రిపేర్ అవుతారు కానీ ఎందుకు ఫెయిల్ అవుతున్నామో తెలియకుండా ఫెయిల్ అయిపోతున్నారు. అలాంటి మిస్టేక్స్ జరగకుండా మీకు క్వాలిటేటివ్ అనాలిసిస్ పెరిగే విధంగా, మీకు అర్థమయ్యే విధంగా ఒక కంటెంట్ అనేది మనం నేర్చుకుంటాం. సో ఇక్కడ క్వశ్చన్లోకి వెళ్ళిపోతాం. ఆధార్ కార్డ్ క్యాన్ బి యూస్డ్ యాజ్ అ ప్రూఫ్ ఆఫ్ సిటిజన్షిప్ ఆర్ డొమినిసైల్. సో ఆధార్ కార్డ్ని ఒక సిటిజన్షిప్ ప్రూఫ్గా అనేది ఉపయోగించుకోవచ్చా అని చెప్పారు. తర్వాత
వన్స్ ఇష్యూడ్ ఆధార్ నంబర్ కెనాట్ బి డీయాక్టివేటెడ్ ఆర్ ఒమిటెడ్ బై ద ఇష్యూయింగ్ అథారిటీ. ఏంటంటే ఒక్కసారి ఆధార్ అథారిటీ మీకు ఐడి ఇచ్చేసారంటే మళ్ళీ ఎప్పుడు కూడా రిమూవ్ చేయలేరు ఆ ఇష్యూయింగ్ అథారిటీ నుంచి అని చెప్తున్నారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? నెయిదర్ నాన్న, రెండు స్టేట్మెంట్స్ కూడా తప్పే. ఎందుకనేది ఇక్కడ చూడండి, సెక్షన్ 9. సో ఇప్పుడు ఆధార్ యాక్ట్ 2016లో పాస్ చేసిండు. సెక్షన్ 9లో ఏం చెప్తారంటే, ద ఆధార్ నంబర్ ఆఫ్ ద అథెంటికేషన్ దేర్ ఆఫ్ షల్ నాట్ బి బై ఇట్ సెల్ఫ్ కన్ఫర్ అ రైట్ ఆఫ్ అ ప్రూఫ్ ఆఫ్ సిటిజన్స్ ఆర్ డొమినిషైల్. సో ఇక్కడ ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు మనకి అప్రూవ్ చేసేటప్పుడు ఇది ఒక సిటిజన్షిప్ రైట్ కోసం పాస్ చేసే యాక్ట్ కాదు. సో అందువల్ల ఆధార్ వల్ల ఒక సిటిజన్షిప్ అనేది ప్రూవ్ కాపాడదు. ఎందుకంటే సిటిజన్షిప్ రూల్ మీరు పాలిటీలో చదువుతున్నప్పుడు దానికంటూ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ ప్రొవిజన్స్ అనేది చాలా ఉన్నాయి నాన్న. సో అది మీరు పాలిటీ క్లాస్లో తెలుసుకుంటారు. సో అందువల్ల అక్కడైతే ఈ యొక్క ఆధార్ అనేది ఒక సిటిజన్షిప్ ప్రూఫ్ అనేది లేదు. తర్వాత ఆధార్ యాక్ట్ రెగ్యులేషన్స్ స్టేట్ దట్ ఇండివిజువల్స్ ఆధార్ నంబర్ మే బీ ఒమిటెడ్ పర్మనెంట్లీ ఆర్ డీయాక్టివేటెడ్ టెంపరరీ బై ద యూనిక్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ అథారిటీ. ఇక్కడ తెలివైన ఆన్సర్ ఏంటంటే, ఇక్కడ చూడండి, ఆధార్ నెంబర్ వన్స్ ఇష్యూడ్, ఒకసారి ఇచ్చిన తర్వాత ఆధార్ అథారిటీయే, ఇష్యూ చేసిన అథారిటీయే దాన్ని డీయాక్టివేట్ చేయలేరు, ఒమిట్ చేయలేరు అన్నాం. అది ఎలాగండి? ఎప్పుడైనా కానీ ఫ్లెక్సిబిలిటీ అనేది మన గవర్నెన్స్లో అనేది ఉంటుంది. సో అలా తీసుకున్నాము అంటే ఏంటంటే, ఒకవేళ ఇచ్చిన తర్వాత ఆ ఇష్యూయింగ్ అథారిటీ ఏదైతే యుఐఏ, ఓకేనా, సో మన యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో వారు ఖచ్చితంగా ఏంటంటే వారికంటూ ఏంటంటే ఒక కొన్ని అథారిటీ ఉంటుంది. ఎప్పుడైనా కానీ కొన్ని సిచ్యువేషన్స్లో ఒక ఇండివిజువల్ యొక్క ఆధార్ కానీ వాటి యొక్క డీటెయిల్స్ కానీ ఆ నెంబర్ కానీ టెంపరీ కానీ పర్మనెంట్గా కానీ ఒమిట్ చేయడానికి, రిమూవ్ చేయడానికి అనేది వాళ్ళకి హక్కు అనేది ఉంటుందన్న. సో దట్ ఈస్ వాట్. సో ఇది ఇక్కడ ఉన్న కంటెంట్. సో ఇందుకు మీకు ఏంటంటే ఒక క్వశ్చన్ ఎలా అప్రోచ్ అవుతాం అనేది అర్థమై ఉంటుంది. తర్వాత స్టూడెంట్స్, సో తప్పకుండా ఇంకొక ముఖ్యమైన విషయం, నా టీచింగ్ కానీ నా కంటెంట్ డెలివరీ కానీ నా కంటెంట్ కానీ మీకు నచ్చిందంటే తప్పకుండా కమెంట్ సెక్షన్లో మీరు రెగ్యులర్గా కమెంట్ చేస్తూ ఉండండి. ఎందుకంటే మీ యొక్క సపోర్ట్ రెగ్యులర్గా వస్తున్నప్పుడు మీకంటూ ఇంకా క్వాలిటీ కంటెంట్ అందించడానికి, ఓకేనా. సో అలాగే కంటెంట్ అప్గ్రేడేషన్స్కి మేము ఎంతో ఎఫర్ట్ వేసి ఒక ప్లాన్డ్ ప్రొసీజర్లో నేను కంటెంట్ డెలివరీ చేస్తున్నాం. సో ఇలాంటివి మాకు ఒక సాటిస్ఫాక్షన్, హ్యాపీనెస్ అనేది ఉంటూ ఉంటుంది, ఓకేనా. సో దోస్ ఆర్ రెగ్యులర్లీ ఫాలోయింగ్ అండ్ దోస్ లైక్ ద టీచింగ్ దట్ వీ టీచ్, కైండ్లీ కీప్ కమెంటింగ్. ఓకే గైస్, మీ యొక్క సపోర్ట్ అనేది ఎల్లప్పుడూ ఉంటుంటుంది. సో వీ నీడ్ మోర్ అండ్ మోర్ ఫర్ ఎగ్జిక్యూటింగ్ ద కంటెంట్. సో చూడండి, ఇక్కడ రెండు విషయాలు నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. సో ఇక్కడ చూడండి, సో ఇది ఒక కంటెంట్ అంటే ఏంటంటే ఈ యొక్క కరెంట్ అఫైర్స్లో ఈ యొక్క హిందూలో ఆర్టికల్ చదవాల్సిన ఒక విషయం ఒకటి ఉంది. వొకాబులరీ టర్మ్స్ మీరు ఒకసారి చదవండి, ఈ ఆర్టికల్ చాలా ముఖ్యమైనవి ఉన్నాయి. తర్వాత ఏంటంటే మీకు పొలిటికల్ గాను, జుడిషియల్ గాను, అలాగే మెన్స్ట్రువల్ లీవ్ సంబంధించి ఈ యొక్క కంటెంట్ చూసాం. అంటే ట్రిపుల్ పర్స్పెక్టివ్ ఆర్టికల్. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇట్స్ సెంట్రల్స్ కాల్ సేస్ ఎస్సీ ఆన్ మెన్స్ట్రువల్ లీవ్ పాలసీ. సో మెన్స్ట్రువల్ లీవ్ పాలసీ గురించి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వాటి యొక్క రిపోర్ట్ అనేది అడుగుతారు. సో యాక్చువల్గా ఏంటంటే, సో ఇక్కడ యాక్చువల్గా కోర్టులో ఏంటంటే క్యావియేట్, ఓకేనా, CAVEAT క్యావియేట్ ఫైల్డ్ బై ద లా స్టూడెంట్, ఒక లా స్టూడెంట్ వేసిన క్యావియేట్కి రిప్లైగా అనేది సుప్రీంకోర్టు అనేది చెప్తారు. సో ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే పొలిటికల్ టర్మ్లో అసలు ఈ క్యావియేట్ అంటే ఏంటి? సో మీరు పాలిటీ ఎన్నోసార్లు చదువుంటారు, చాలామందికి దీనికైనా పదం క్లియర్గా తెలియదు. సో అందువల్ల వాట్ ఈస్ క్యావియేట్ అనేది మనం చదవాలి. తర్వాత మెన్స్ట్రువల్ లీవ్, సో ఈ సిచ్యువేషన్ గురించి వాటి గురించి మనము తెలుసుకోవాల్సి ఉంది. సో డబల్ పర్స్పెక్టివ్, మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ చైల్డ్ డెవలప్మెంట్, సో వాటి గురించి. తర్వాత ఏంటంటే క్యావియేట్ అంటే ఇలాంటి ఒక పర్స్పెక్టివ్లో మనం చదవాలి. సో వీ షల్ రీడ్ బోత్ పర్స్పెక్టివ్ ఆఫ్ దిస్ ఆర్టికల్. సో అలాగే మనం క్లియర్ కట్గా వాటి గురించి అనేది తెలుసుకో. ఓకే స్టూడెంట్స్, ఇది చాలా 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 బ్రాడ్ పాలసీ. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇది మెన్స్ట్రువల్, ఓకేనా. సో మెన్స్ట్రువల్ లీవ్ని, ఓకేనా, మెన్స్ట్రువల్ లీవ్ పాలసీ, ఓకేనా, మన గవర్నమెంట్స్లో తీసుకున్నట్టే మెన్స్ట్రువల్ లీవ్ పాలసీ అనేది మనకి గుర్తు చేస్తుంది, ఓకేనా. తర్వాత ఏంటంటే మెన్స్ట్రువల్ లీవ్ పాలసీతో పాటు ఈ యొక్క ఆర్టికల్ అనేది చాలా వరకు ఏంటంటే మన యొక్క జెండర్ ఈక్వాలిటీ కాన్సెప్ట్ని రైజ్ చేస్తుంది. ఏంటిది? జెండర్ ఈక్వాలిటీ అనే ఒక ఇష్యూ అనేది రైజ్ చేస్తుంది. సో ఇలా మల్టిపుల్ ఎలిమెంట్స్ని రైజ్ చేసే ఆర్టికల్ ఇది. సో అలాగే ఏంటంటే ఈ ఆర్టికల్ అనేది నేను ఇంకా బ్రాడ్గా చేద్దామని అనుకున్నాను, ఓకేనా. ఫస్ట్ ఇనిషియల్గా ఆర్టికల్ సింపుల్గా చెప్పేద్దాం అనుకున్నాను, కానీ ఇప్పుడు ఆ ఆర్టికల్ ఒక్కసారిగా చూస్తుంటే ఏంటంటే ఇట్ హ్యాస్ అ వెరీ డెప్త్ కొనటేషన్స్, అంటే చాలా బ్రాడ్గా, చాలా డీటెయిల్గా అనలైజ్ చేయాలి. అట్లీస్ట్ 30+ మినిట్స్ అనలైజ్ చేయాలి. కాబట్టి ఐఎమ్ నాట్ అనలైజింగ్ దిస్ ఆర్టికల్ హియర్ నాన్న. సార్ ఏం సార్ స్టార్ట్ చేస్తాడని ఆపేస్తున్నారంటే ఆపట్లేదు. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దిస్ ఇన్ ద బర్నింగ్ ఇష్యూస్ నాన్న, ఎందుకంటే ఇది ఒక బర్నింగ్ ఇష్యూగా నేను ఇప్పుడు రియలైజ్ చేశాను. సో అందువల్ల ఏంటంటే ఇది నేను బర్నింగ్ ఇష్యూస్ ఆర్టికల్స్ని సపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తున్నాను కదా. సో అక్కడ తప్పకుండా ఇది ఫాలో అవ్వండి, ఎందుకంటే దిస్ నీడ్స్ అ బ్రాడర్ కొనటేషన్. ఎందుకంటే పొలిటికల్ ఆర్టికల్ ఒకటి చెప్పాలి, తర్వాత మెన్స్ట్రువల్ లీవ్ పాలసీ గవర్నమెంట్ సిచ్యువేషన్ చెప్పాలి, దీనిలో పాజిటివ్ అండ్ నెగిటివ్స్ చెప్పాలి, ఎందుకంటే దిస్ ఇస్ అ ప్రెసెంట్ డే బర్నింగ్ ఇష్యూ. అలాగే రీసెంట్గా నేను కొన్ని ఆర్టికల్స్ రివైజ్ చేసిన తర్వాత ఏమర్థం ఏంటంటే కేరళలో January 19, 2023లో ఒక మెన్స్ట్రువల్ లీవ్ పాలసీ వాళ్ళు ఇచ్చారు. తర్వాత ఏంటంటే రీసెంట్గా వేరే స్టేట్స్లో, ప్రైవేట్లో
మల్టిపుల్ కన్సర్న్స్ ఉన్నాయి. సో అవన్నీ చెప్పడానికి మనకు 1 అవర్లోగు ఇప్పుడు మనం మల్టిపుల్ ఆర్టికల్స్ చెప్తున్నప్పుడు టైం సరిపోదు. అందువల్ల ఐఎమ్ స్కిప్పింగ్ దిస్ ఆర్టికల్ ఫార్ నౌ. ఐ విల్ కంటిన్యూ ఇన్ ద నెక్స్ట్ బర్నింగ్ ఇష్యూస్లో ఖచ్చితంగా చెప్తాను. ఇది మెయిన్స్లో చాలా ముఖ్యమైన ఆర్టికల్. యూ కెన్ ఫాలో అప్ దేర్ నాన్న. మన ఛానల్లో ఆ వీడియో కూడా అప్లోడ్ అవుతుంది కాబట్టి అక్కడ చూద్దాం. సో లెట్ us కమ్ టు ద వన్ మోర్ టాపిక్, దట్ ఈస్ అవర్ సైబర్ అటాక్స్. సో సైబర్ అటాక్స్ సంబంధితమైన ఆర్టికల్ ఇది. సో ఈ మధ్యకాలంలో సైబర్ అటాక్స్ అనేది విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. సో కాకపోతే వాటికి సంబంధితమైన ఎలా మనం హ్యాండిల్ చేయాలి, గవర్నమెంట్ యొక్క హ్యాండ్లింగ్ టెక్నాలజీ ఏంటి, సో ఎలా మనం గవర్నమెంట్ అనేది ఆన్సర్ చేస్తున్నారని చూసాం. సో ఈ టాపిక్ అనేది మీకు జిఎస్ పేపర్ 3, ఓకేనా, జిఎస్ పేపర్ 3లో, ఓకేనా, జిఎస్ పేపర్ 3లో. సో ఇక్కడ ఇంకో విషయం నాన్న, సో నేను ఆర్టికల్ చెప్పేటప్పుడు చాలా ప్రామినెంట్, ఎక్కువ డీటెయిల్గా అనలైజ్ చేయాలి. మనం ఊహించినటువంటి యాంగిల్లో ఆ టాపిక్ చెప్పాలనుకున్నప్పుడు తక్కువ టైంలో చెప్పలేని పక్షాన నేను ఆర్టికల్ సపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. సో దట్ మీకే ఎక్కువ బెనిఫిట్ అవుతుంది. మెయిన్స్ పర్స్పెక్టివ్లో మీరు చదివినా కానీ, పుస్తకాల్లో చదివినా కానీ మనకి ఈ టాపిక్స్ అనేది క్లియర్ కట్గా మీకు లేకుండా పోతుంది. సో అందుకని నేను దాని మెయిన్స్ పర్స్పెక్టివ్లో చెప్పాలనుకున్న ఆర్టికల్స్ కొన్ని అలా నేను చేస్తాను, ఓకేనా. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ వన్. సో ఇక్కడ సైబర్ సెక్యూరిటీ, ఇలా సైబర్ సెక్యూరిటీ అనేది మనకి జిఎస్ పేపర్ 3లో సెక్యూరిటీ ఇష్యూస్ ఏ టాపిక్లో వస్తుందంటే సెక్యూరిటీ ఇష్యూస్ అనే టాపిక్లో అనేది మనకు వస్తుందన్న. సో ఈ యొక్క సైబర్ అటాక్స్ సంబంధితమైన న్యూస్ ఉండడానికి మెయిన్ కారణం ఏంటంటే మన ఇండియాలో రీసెంట్గా వచ్చేసి 2 రీసెంట్ ర్యాన్సమ్ వేర్ అటాక్స్ అనేది జరిగాయి అన్న. 2 రీసెంట్ ర్యాన్సమ్ వేర్ అటాక్స్ అనేది జరిగాయి. ఆ ర్యాన్సమ్ వేర్ అటాక్స్ అనేది ఎక్కడ జరిగాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఒకటి ఎయిమ్స్ పైన, ఓకేనా, ఎయిమ్స్ పైన ఒక ర్యాన్సమ్ వేర్ అటాక్ అనేది జరిగింది. సో ఏంటంటే ఇది ఏంటంటే ముఖ్యంగా వచ్చేసి ఎయిమ్స్ అనేది మన ఇండియాకి, ఓకేనా, మన ఇండియాకి సంబంధితమైన అతి ప్రాముఖ్యమైన హెల్త్ రిలేటెడ్ ఇన్స్టిట్యూట్, వన్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్. అలాగే ఏంటంటే ఈ ఎయిమ్స్లో తీసుకున్నారంటే 40 మిలియన్ అంటే ఏంటినన్నా సుమారుగా 4 కోట్ల మంది, ఓకేనా, 4 కోట్ల ప్రజల యొక్క హెల్త్ రికార్డ్స్ అనేది ఉన్నాయి. అంటే ఏంటి, 4 కోట్ల ప్రజల యొక్క హెల్త్ రికార్డ్స్ కానీ వాటి యొక్క డేటా అనేది అవన్నీ కూడా ఉన్నాయి, ఓకేనా. సో అలాగే ఇవన్నీ కూడా ఏంటంటే 2 వీక్స్ ముందే ఏంటంటే అవన్నీ కూడా ఆన్లైన్ మీడియంలో వాళ్ళు స్టోర్ చేశారు. ఈ మధ్యకాలంలో మనం కోవిడ్ వచ్చిన తర్వాత ఆన్లైన్ సర్వేలు ఇవన్నీ జరుగుతున్నాయి కదా నాన్న. అంటే ఇవన్నీ కూడా ఆన్లైన్ మీడియంలో ఉండడం వల్ల అలాంటి ఒక దాన్ని మనము, సో ఓకేనా, సో అలాంటి ఒక దాని మీద ర్యాన్సమ్ వేర్ అటాక్ అనేది జరగడం జరిగింది. ఒక కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు ఒక ఆర్టికల్ ఎందుకు వచ్చిందో కూడా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అలాగే ఒక ర్యాన్సమ్ వేర్ గ్యాంగ్ ఒకటి ఉంది నాన్న. ముఖ్యంగా ఏంటంటే బ్లాక్ క్యాట్, ఇది ఒక సైబర్ అటాకింగ్ ఒక ఆర్గనైజేషన్ అనేది బ్లాక్ క్యాట్. కొన్ని పదాలని కూడా మనం తెలుసుకోవాలి, ఈ ర్యాన్సమ్ వేర్ గ్యాంగ్ ఏంటి అలాంటిది, ఓకేనా. సో ఇది యాక్చువల్గా ఏంటంటే సోలార్ ఇండస్ట్రీకి సంబంధించిన, ఈ మధ్యకాలంలో రెన్యూవబుల్ ఎనర్జీ ఇలాంటి టెక్నాలజీలో మనం ముందుకెళ్తున్నాం కాబట్టి సోలార్ ఇండస్ట్రీస్ కంపెనీని ఏంటంటే అటాక్ చేయడం జరిగింది. అలాగే సోలార్ ఇండస్ట్రీస్ని అటాక్ చేయడంలో ఏముంది సార్ అంటే యాక్చువల్గా ఏంటంటే వీటి తరపు నుంచి సో ఆ ఇండస్ట్రీస్కి గాను అలాగే మన మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్కి గాను కొన్ని కాంటాక్ట్స్ ఉన్నాయి. సో అంటే ఏంటంటే ఓవరాల్గా వీఆర్ నాట్ గెటింగ్ ఇన్ టు ద పొలిటికల్ ఆస్పెక్ట్, బట్ ఇలాంటి విషయాలు ఉండడం వల్ల ఈ ఆర్టికల్ అనేది ప్రామినెన్స్లోకి వచ్చింది. సో అందుకే మనం దీన్ని డీటెయిల్గానే స్టడీ చేయాలి. మొట్టమొదటిసారిగా ఏంటంటే అసలు సైబర్ అటాక్ అని జరుగుతుంది కదా. సో సైబర్ సెక్యూరిటీ ఇష్యూస్ అంటున్నాము, సైబర్ అటాక్ అంటే ఏంటో ఫస్ట్ తెలుసుకుందాం. సో ఇది మీకు ఖచ్చితంగా ఏంటంటే ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ లెవెల్లో ఫస్ట్ డెఫినేషన్ అనేది మీరు చెప్పాలన్నా. సైబర్ అటాక్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక ఆన్లైన్ మీడియంలో లేదంటే ఏంటంటే కంప్యూటర్ సిస్టంలో ఏంటంటే అక్కడి నుంచి డేటా అనేది ఏంటంటే ఒకటి దొంగతనం చేయడం లేదంటే ఎక్స్పోజ్ చేయడం. చూడండి, సైబర్ అటాక్ అంటే ఫస్ట్ మనకి డెఫినేషన్ తెలిసి ఉండాలి. అందులో దొంగతనం చేస్తేనే మాత్రం కాదు, దాన్ని ప్రజలకు తెలిసేలా ఎక్స్పోజ్ చేయడం కానీ లేదంటే ఆ ఇన్ఫర్మేషన్ని మార్చడం కూడా సైబర్ అటాకే. అలాగే ఆ ఇన్ఫర్మేషన్ మిగతా వాళ్ళకి యాక్సెసిబుల్ లేకుండా డిసేబుల్ చేసేయడం కానీ లేదా డెస్ట్రాయ్ చేసేయడం కానీ. సో ఇందులో ఏది చేసినా మనం ఏమంటామంటే సైబర్ అటాక్ అని అంటాము. సో అలాగే ఏంటంటే ఈ డేటా అనేది అన్ఆథరైజ్డ్ యాక్సెస్ అంటే ఏంటంటే సో మనము ఆథరైజ్ చేయకుండా లీగల్ కాకుండా ఇల్లీగల్గా ఆథరైజ్ చేస్తుంటే అన్ఆథరైజ్డ్గా ఒక అటాక్ అనేది చేస్తారు. అన్ఆథరైజ్డ్ యాక్సెస్ అనేది చేసి ముఖ్యంగా కంప్యూటర్ సిస్టమ్ ద్వారా ఈ డేటా అనేది సో ఎక్స్పోజ్ కానీ స్టీల్ కానీ ఆల్టర్ కానీ చేశారంటే అలాంటి ఒక విషయాన్ని మనం సైబర్ అటాక్ అనేది అంటాం. సో ముఖ్యంగా ఈ సైబర్ అటాక్ అనేది టార్గెట్ ఎవరిని చేస్తుంది. సో ముఖ్యంగా ఏంటంటే సో ఈ విషయం ఏం చేస్తారో చెప్పాను కదా. సో ఇప్పుడు టార్గెట్ ఎవరు? సో టార్గెట్ ఎప్పుడు కూడా ముఖ్యంగా ఏంటంటే గవర్నమెంట్ కానీ అలాగే బిజినెస్ ఆర్గనైజేషన్స్ కానీ ఓకేనా, బిజినెస్ చేస్తున్న ఆర్గనైజేషన్స్ కానీ ఇంకా ఇతర ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆర్గనైజేషన్స్ కానీ కొన్నిసార్లు ఇండివిజువల్స్ అంటే మనకి నేషనల్ గాను ఇంటర్నేషనల్ గాను ప్రముఖులు ఎవరైతే ఉంటారో సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ హోల్డ్ చేసి ఎవరైతే ఉంటారో వారి మీద కూడా జరగచ్చు. అంటే ఇండివిజువల్స్ డేటా మీద వాటి మీద జరగచ్చు.
అలాగే ఈ యొక్క జరిగిన తర్వాత మనకి ప్రాబ్లం ఏంటి సార్, జరిగితే జరిగింది, మనకేం మన డేటా ఉంటుందంటే లేదు. సో ఇక్కడ ఏంటంటే కొన్నిసార్లు సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్స్ సైబర్ అటాక్ వల్ల అంటే సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో సెన్సిటివ్ ఇన్ఫో అది లాస్ అవ్వచ్చు. తర్వాత ఏంటంటే దీనివల్ల ఇంపాక్ట్ ఏంటంటే మనకి ఫైనాన్షియల్గా కూడా చాలా ఫైనాన్షియల్ లాస్ రావచ్చు. అలాగే ఒకరి యొక్క పరువు కూడా, ఒక ఆర్గనైజేషన్ కానీ గవర్నమెంట్ కానీ, సో దేనికైనా కానీ రెప్యుటేషన్స్ అనేది లాస్ అవ్వచ్చు, రెప్యుటేషన్ డ్యామేజ్ అవ్వచ్చు. కొన్నిసార్లు క్రిటికల్ సర్వీసెస్, ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు మెడికల్ డేటాని యాక్సెస్ చేయగలిగారు, ఒకవేళ మెడికల్ డేటాని స్పాయిల్ చేసి ఉంటే అప్పుడు క్రిటికల్ సర్వీసెస్ అవన్నీ కూడా అందించగలిగిన ప్రాబ్లమ్స్ అనేది రావచ్చు. సో ఇలాంటివన్నీ కూడా, సో సింపుల్ టర్మ్స్లో చెప్పాను చూడండి, సైబర్ అటాక్ అంటే ఏంటి, తర్వాత ఎవరిని టార్గెట్ చేస్తుంది, సో దానివల్ల ప్రభావాలు ఏంటి, తర్వాత ఇప్పుడు సైబర్ అటాక్ జరుగుతుంది కదా, సో ఈ అటాక్ చేసే వాళ్ళు ఎవరు, సో ఇప్పుడు ఏంటంటే మనకి అటాక్ జరుగుతుంది, సో అటాక్ అనేది ఎవరు చేస్తారు జనరల్గా అన్నప్పుడు ఏంటంటే ఈ యొక్క అటాక్ చేసేదానికి ఏంటంటే ఎక్కువగా ఏంటంటే డిఫరెంట్ మీడియమ్స్ ఉంటుందన్న. ఫర్ ఎగ్జాంపుల్ దీనికంటూ వర్క్ చేస్తున్న క్రిమినల్ ఆర్గనైజేషన్, ఇంటర్నేషనల్ వారీగా కూడా క్రిమినల్ ఆర్గనైజేషన్స్ అనేది డిసైడ్ చేస్తుంటారు. అలాగే స్టేట్ యాక్టర్స్ అంటే సినిమా యాక్టర్లు కాదు, స్టేట్లో అంటే గవర్నమెంట్లోనే ఉంటూ గవర్నమెంట్ నుంచి కూడా పనిచేస్తూ ఇలాంటి అటాక్స్ జరిపే వాళ్ళు కూడా ఉంటారు. తర్వాత ఏంటంటే ప్రైవేట్ పర్సన్స్ అంటే ఇండివిజువల్గా ఒక వ్యక్తి కూడా, సామాన్యుడు కూడా సైబర్ అటాక్స్ అనేది కండక్ట్ చేయొచ్చు. సో ఇలా ఉంటుంది. సో ఇలా ఉంటున్న పర్సన్స్లో రెండు రకాలు. ఒకటి అవుట్ సైడర్స్ అంటే బయట ఊర్ల నుంచి, అంటే బయట అంటే పక్క ఊరు ఎదురూరు కాదు, ఫ్రమ్ ద వరల్డ్, ఎక్స్టర్నల్ వరల్డ్ అంటే మన ఇండియా కాకుండా ఎక్కడి నుంచి అయినా కానీ బయట నుంచి కూడా రావచ్చు. సో దే ఆర్ అవుట్ సైడర్స్. ముఖ్యంగా ఏంటంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఎక్స్టర్నల్ సైబర్ థ్రెట్స్, అంటే వీటిని మనము ఈజీగా అనేది పరిగణలో తీసుకోలేము, వాళ్ళని ఓవర్వ్యూ చేయలేము. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నారు అంటే సైబర్ థ్రెట్ ఎంత అంటే, మీరు ఒక సినిమా చూడాలి అంటే సింపుల్గా చెప్తా చూడండి, మూవీ రూల్స్, తమిళ్ రాకర్స్, ఇలా చాలా సినిమాస్లో అనేది ఆన్లైన్ సైట్లో చూస్తుంటారు. ఎంతో కష్టపడి ఎంతో ఎఫర్ట్ వేసి వీళ్ళు తీసిన సినిమా అనేది వారు అంత ఈజీగా యాక్సెస్ చేయగలరా లేరా, అంత హెచ్డి అనేది వస్తుందా లేదా. ఇప్పుడు ఆన్లైన్ మీడియంలో ఇది ఒక బిజినెస్, అందరూ సంపాదిస్తున్నారు, అందరూ ఏదైనా కానీ వాళ్ళ బతుకు తెరువు కదా. సో అలాంటప్పుడు ఏంటంటే దిస్ ఇస్ ఎ ఇల్లీగల్ మీన్స్. అలాంటి ఒక సినిమా కాబట్టి మనం ఎంజాయ్ చేస్తాం, చూస్తాం, హ్యాపీగా వదిలేస్తాం. ఇదే మీ యొక్క పర్సనల్ డేటాను యాక్సెస్ చేయగలిగితే, అవునా కదా, ఒక సినిమాని యాక్సెస్ చేసిన ఒక వ్యక్తికి మీ పర్సనల్ డేటాను యాక్సెస్ చేయడం అంత ఈజీ కాదు. సో దిస్ ఇస్ ఆల్సో క్యాన్ టర్న్ ఇన్ టు ఏ సైబర్ థ్రెట్ అన్న. ఏంటంటే ఇప్పుడు మనకి చూడడానికి చిన్నదిగా కనిపించవచ్చు కానీ మళ్ళీ ఫ్యూచర్ టర్మ్స్లో తీసుకున్నప్పుడు దట్ క్యాన్ బి ఏ పొటెన్షియల్ థ్రెట్ అనేది మనకి తెలుస్తుంది. సో అందుకే ఏంటంటే అవుట్ సైడర్స్ అనేది చాలా వరకు అంటే ఎక్స్టర్నల్ సైబర్ థ్రెట్స్ చాలా వరకు అంటే ఆర్గనైజ్డ్ నెట్వర్క్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నామంటే మన ఇండియాలో నుంచి మూవీస్ అనేది లీక్ చేయరు. సో చాలా వరకు బయట నుంచి ఉంటారు. అందుకంటూ ప్రొఫెషనల్ అవుట్ సైడర్స్ అన్నప్పుడు ఏంటంటే ప్రపంచ దేశాల్లో చాలామంది ప్రొఫెషనల్ హ్యాకింగ్ చేస్తూ ఉన్నారు, ఓకేనా, ప్రొఫెషనల్ హ్యాకర్స్ ఇలాంటి వృత్తి ఎన్నుకొని అలాంటివి చేస్తూ ఉన్నారు. అలాగే ఏంటంటే కొన్ని స్టేట్ స్పాన్సర్స్, ఎక్స్టర్నల్ థ్రెట్లు అంటే స్టేట్ స్పాన్సర్డ్ అంటే ఏంటంటే కొన్ని ప్రపంచ దేశాలు అనేది స్పాన్సర్షిప్ వేసి కొన్ని దేశాలని నాశనం చేయడం కోసం ఏంటంటే వారు ఇలాంటి యాక్టివిటీస్లో అనేది చేస్తున్నారు. ఇవి కాకుండా నార్మల్ హ్యాకింగ్ చేసే వాళ్ళు ఉన్నారు. ఇది అవుట్ సైడర్స్ అన్న. తర్వాత ఇన్సైడర్ అంటే ఏంటి, మన ఇండియాలోనే ఉంటూ లేదంటే మన లోకల్ లెవెల్లో యాక్సెస్ కలిగిన వారు, అలాంటి వారు. ముఖ్యంగా ఇన్సైడర్ తీసుకున్నామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, సో ఎక్కడైనా కానీ ఆథరైజేషన్ ఉంటున్నప్పుడు కొన్ని కంపెనీ డేటాస్ మీద యాక్సెస్, అంటే కంపెనీ ఎంప్లాయీ ఉండొచ్చు, అంటే ఏంటి మనం ఎంప్లాయ్ చేసిన ఎంప్లాయీ ఉండొచ్చు. సో వారు కూడా ఏంటంటే వారి ద్వారా కూడా ఏంటంటే థ్రెట్స్ అనేది ఉంటుంది. తర్వాత ఏంటంటే వారి యొక్క కేర్లెస్నెస్ వల్ల, లేదంటే ప్రాపర్ మేనేజ్మెంట్ చేయలేకపోవడం వల్ల కొందరు క్లయింట్స్ కూడా ఉండొచ్చు. సో క్లయింట్స్ రూపంలో వస్తారు, కొందరు కాంట్రాక్టర్స్ రూపంలో వస్తారు. వీరంతా ఏంటంటే క్లోజ్డ్ కాంట్రాక్ట్స్, అంటే ఖచ్చితంగా ఆ యొక్క బిజినెస్ లెవెల్లో కానీ గవర్నమెంట్ లెవెల్లో కానీ ఇన్వాల్వ్ అయి ఉంటారు, కానీ వారు ఇలాంటి యాక్టివిటీస్లో అనేది చేస్తారు. సో అలాంటి వాళ్ళని, సో ఇప్పుడు ఓవరాల్గా ఏంటి, ఒక సైబర్ అటాక్, ఒక బ్యూటిఫుల్ నోట్స్ అని మనం రెడీ చేస్తున్నాం నాన్న. డోంట్ వరీ నాన్న, ఈ నోట్స్ కూడా మీకు యాక్సెసిబుల్ అనేది చేస్తాను. సో అలాగే మీకు ఇంత డీటెయిల్గా ఇంత కంటెంట్ చదువుతున్నప్పుడు ఒకసారి విని నా నోట్స్ మీ చేతిలో ఉందంటే దట్ ఈస్ ద ప్రిపరేషన్ ఎండ్ నాన్న. మీకు కంటెంట్ అనేది అంతే అద్భుతంగానే అర్థమవుతుంది, ఓకేనా. తర్వాత ఈ మధ్యకాలంలో ఈ యొక్క ప్రాబ్లమ్స్ ఎందుకు ఎక్కువైతున్నాయి, సో ఎందుకు ప్రాబ్లం అనేది చూస్తాం. సో ఇక్కడ వల్నరబిలిటీ అంటే ఏంటి, అసలు ఈ సమస్య అనేది ఎందుకు సమస్యగా మారింది, ఎందుకు మనమంతా కూడా ఇలాంటి సమస్యలు ఫేస్ చేస్తున్నాము అంటే, ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఈ మధ్యకాలంలో చాలా వరకు ఏంటంటే మోర్ నెంబర్ ఆఫ్ మాల్వేర్స్ అనేది ఎక్కువగా, మాల్వేర్స్ దట్ కుడ్ ఇంపాక్ట్, ఈ మధ్యకాలంలో డెవలప్ అయిన ఏంటంటే మాల్వేర్స్ దట్ కుడ్ ఇంపాక్ట్ ద కంప్యూటర్ సిస్టమ్. ప్రెసెంట్ కంప్యూటర్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దట్ కుడ్ ఇంపాక్ట్, అంటే ప్రస్తుతం ఉంటున్న కంప్యూటర్ సిస్టాన్ని డ్యామేజ్ చేయగలిగిన లేదంటే ట్యాప్ చేయగలిగిన కొన్ని మాల్వేర్స్ అనేది కొత్తగా ఎలాగైతే మనకి సాఫ్ట్వేర్తో కొత్త టెక్నాలజీస్ డెవలప్ అవుతుందో అదే సాఫ్ట్వేర్ని ఉపయోగించుకొని చాలా వరకు ఏంటంటే ర్యాపిడ్గా అనేది ఇలాంటి ఒక టెక్నాలజీస్ అనేది డెవలప్ అవుతున్నాయి. సో ఇలాంటి డెవలప్ అవ్వడం వల్ల ఈ మాల్వేర్స్ అనేది ముఖ్యంగా ఏంటంటే మన యొక్క
ఫిజికల్ మీడియంని, సో చాలా వరకు మనం చూస్తున్న ఫిజికల్ మీడియం కానీ లేదంటే డిజిటల్ మీడియంస్ కానీ వీటన్నిటిని కూడా ఏదో ఒక రకంగా హ్యాక్ చేయడానికి అనేది పాసిబిలిటీ చేస్తుంది. అలాగే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా ఏంటంటే మనకుంటున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఆ మాల్వేర్స్ని డిటెక్ట్ చేసే పాసిబిలిటీస్ లేవు కాబట్టి అది చాలా డేంజరస్గా ఉంది. ఇంకా చెప్పాలంటే మన బ్యాంకింగ్ సిస్టమ్, సో చూడండి మీ చేతిలో మీ అకౌంట్లో 10,000 రూపాయలు ఉందంటే ఏంటి నాన్న, అది ఒక డిజిటల్ మీడియమే నాన్న ఖచ్చితంగా. సో 10,000 రూపాయలు మీ అకౌంట్లో ఉంది అంటే ఖచ్చితంగా అది మీకు ఆన్లైన్ మీడియంలోనే మీరు ఫోన్లలోనే డేటా అనేది చూసుకున్నారు. ఫోన్పే, గూగుల్ పే అంతా అదే. సో అంతా కూడా ఆన్లైన్ డేటానే కదా. సో అంటే మీ రేట్లో ఉండే క్యాష్ కాదు కదా, దట్స్ అ డిజిటల్ మీడియం. అప్పుడు అది ఈజీలీ వల్నరబుల్. అవన్నీ కూడా మాల్వేర్ అటాక్కి గురయ్యే ఛాన్సెస్ అనేది ఉన్నాయి. అలాగే ఏంటంటే సైబర్ క్యాపబిలిటీస్, మనము సైబర్ క్యాపబిలిటీస్ విషయం తీసుకున్నామంటే మన ఇండియాలో చూస్తున్న ఎంతదా ఉన్నా కానీ మన మోడర్న్ కన్నా కానీ చాలా వరకు ఈ సైబర్ క్యాపబిలిటీస్లో గవర్నమెంట్ సెక్టర్లో ఎంతమందికి వీటిని హోల్డ్ చేసే క్యాపబిలిటీ ఉంటుందన్న. సో అంటే మనకి వీటిని అంటే ఈ యొక్క సైబర్ క్యాపబిలిటీస్ అనేది గవర్నమెంట్ సెక్టర్లోనే వీక్గా ఉంది, గవర్నమెంట్ సైడ్ నుంచే వీక్గా ఉంది. అది ఒక మేజర్ ప్రాబ్లం. అందువల్ల మనం ఈజీగా ఏంటంటే అటాక్కి గురవడానికి ఛాన్సెస్ అనేది ఉన్నాయి. సో అలాగే ఏంటంటే ఈ సైబర్ సెక్యూరిటీ బ్రీచెస్ అనేది ఏంటి మనకి ఇంకా చెప్పాలి అంటే న్యూ టెక్నాలజీ అంటున్నప్పుడు ఏంటి 5G వచ్చింది, 4G వచ్చింది, ఇలా ఎన్నో టెక్నాలజీస్ కొత్తగా అడిషన్స్ వస్తున్నప్పుడు అడిషన్తో పాటు ఏంటంటే క్వాంటమ్ కంప్యూటింగ్, అలా మోడర్న్ డే టెక్నాలజీ అనేది రైజ్ అవుతుంది. ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ అని 5G అని 6G అని ఇలాంటి కొత్త టెక్నాలజీస్ అప్గ్రేడ్ అవుతున్న ప్రతి క్షణము కూడా ఏంటంటే వాటితో పాటు వాటిలో ఉంటున్న మ్యాలీషియస్ సాఫ్ట్వేర్స్ కూడా పెరుగుతూ ఉన్నాయి. సో ఇవన్నీ పెరగడం వల్ల మన యొక్క వల్నరబిలిటీ ఎక్కువ, మన ఎక్స్పోజర్ అనేది ఎక్కువ అవుతుంది. అవునా కదా. సింపుల్గా మీ ఫోన్ని హ్యాక్ చేసి మీ కెమెరాని హ్యాక్ చేసి మీ పర్సనల్ డేటా అంతా కూడా కలెక్ట్ చేయొచ్చు. సో ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా ఇంక్రీజ్ అవుతుంది. అలాగే ఈ యొక్క సో కాల్డ్ సైబర్ అటాక్స్ వీటి వల్ల ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ వైడ్ తీసుకున్నామంటే వరల్డ్ వైడ్ ఏంటంటే సుమారుగా అంటే ఏంటంటే ఒక సంవత్సరానికి గాను $8 ట్రిలియన్ $8 ట్రిలియన్ అనేది లాస్ అవుతుంది. మన ఇండియన్ జీడిపి ఏదైతే ఉందో అంతకంటే అంత లాస్ అనేది మనకి జరుగుతుంటుంది. సరే, ఇప్పుడు మనము కొద్దిగా గవర్నెన్స్ పర్స్పెక్టివ్లో చూడాలి. అంటే ఇండియా పర్స్పెక్టివ్లో వచ్చేసి ఇండియా యొక్క సైబర్ సెక్యూరిటీ ఎలా ఉంది, సో మనము దానికి తగినటువంటి యాక్టివిటీస్ ఏం చేస్తున్నాము అంటే మన ఇండియాలో వచ్చేసి CERT ఇన్ అనేది ఒక ఆర్గనైజేషన్ లాంటిది. ఇది ఏంటంటే ఇండియా యొక్క కంప్యూటర్ ఎమర్జెన్సీ టీమ్ అన్న. CERT ఏంటంటే సో చూడండి ఇండియా యొక్క కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్. సో CERT ఇన్ అనేది ఏంటంటే సో ఓవరాల్గా మన ఇండియాలో జరుగుతున్న సైబర్ అటాక్స్ కానీ సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ సో ఇండియా, సో అంటే ఇండియాలో జరుగుతున్న సైబర్ అటాక్స్ కానీ సైబర్ సెక్యూరిటీ కానీ వాటికి డిజిటల్ మీడియంలో ఇలాంటి సైబర్ అటాక్స్ జరగకుండా వాటిని రిపోర్ట్ చేయడానికి, వాటిని కంప్లైంట్ తీసుకోవడానికి, వాటిని ఫైట్ చేయడానికి ఉండే ఆర్గనైజేషన్. అలాగే గవర్నెన్స్ వారీగా చెప్తున్నాను కాబట్టి మన గవర్నమెంట్ తరపు నుంచి కూడా ఏంటంటే కొత్తగా ఒక పాలసీ అనేది 2022లో ఇంట్రొడ్యూస్ చేశారు. అది ఏంటంటే డ్రాఫ్ట్ డిజిటల్ పర్సనల్ ప్రొటెక్షన్ బిల్. సో ఇదేంటంటే మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది మనం కాపాడుకోవాల్సిన రక్షణ అనేది మనకు ఉంది. సో అందుకని డిజిటల్ మీడియంలో ఏంటంటే పాత యాక్ట్స్ తీసుకున్నాం అనుకోండి, అవన్నీ కూడా వే బ్యాక్ డిజిటల్ మీడియా రావడానికి ముందు జరిగిన యాక్ట్స్. సో అందువల్ల ఏంటంటే సుమారుగా ఏంటంటే ఇలాంటి వాటిని జరిగిందంటే డిజిటల్ బ్రీచింగ్ జరిగిందంటే చట్టం తన పని కరెక్ట్గా చేయడం కోసం, సో అలాగే వర్క్ ప్రాపర్గా రిప్లై చేయడం కోసం దానికోసం చేసిన ఒక పాలసీ. అలాగే చూడండి డిఫెన్స్లో సైబర్ సెక్యూరిటీని అడ్డుకోవడం కోసం మన గవర్నమెంట్ తరఫు నుంచి డిఫెన్స్ సైబర్ ఏజెన్సీ అనేది ఒకటి వర్క్ అవుతుందన్న. ఇలాంటివన్నీ కూడా మనం ఇండివిజువల్ డేటా అనేది ఒక్కొక్క దాని గురించి ఒక 10 నిమిషాలు చెప్పాల్సి ఉంటుంది. సో అందుకే నేను హెడ్లైన్లు ఇస్తున్నాను, సో మీరు చదువుకోవచ్చు. ఓకేనా. సో తర్వాత ఏంటంటే మన ఇండియాలో వచ్చేసి సైబర్ క్రైమ్ని జరగకుండా ఆపడానికి, సైబర్ క్రైమ్ ఎక్కడన్నా జరిగినా కానీ అందరూ కోఆర్డినేట్ చేయడానికి సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ అనేది ఉంది నాన్న. సో దాన్ని ఏమంటారంటే కోఆర్డినేషన్ సెంటర్నే మనం జనరల్గా ఏమంటామంటే I4C అని కూడా అంటారు. మన ఇండియా వైడ్ అదొక నోడల్ ఏజెన్సీ, ఎక్కడైనా కానీ ఏదైనా కానీ లీగల్ అసిస్టెన్స్ ఇవ్వడానికి, లీగల్ సపోర్ట్ ఇవ్వడానికి వాళ్ళు ఉపయోగిస్తారు. తర్వాత మీరు ఇంకొక ఆర్టికల్, సో అంటే సేమ్ ఆర్టికల్లోనే ఇంకోటి ఏంటంటే సో చూడండి బ్లూ బగ్గింగ్ అనేది వింటారు. ఈ బ్లూ బగ్గింగ్ అనేది మీకు ప్రిలిమ్స్లో చాలా ఇంపార్టెంట్. అన్ని చాలా లెసన్ అంటే ఖచ్చితంగా మీరు దీని గురించి నీట్గా తెలుసుకోండి. బ్లూ బగ్గింగ్ అంటే ఏంటంటే ఇది ఒక టైప్ ఆఫ్ హ్యాకింగ్ అన్న. సో ఓకేనా, ఇది ఒక హ్యాకింగ్. బ్లూ బగ్గింగ్ అంటే ఏంటంటే హ్యాకింగ్, బట్ ఏంటంటే హ్యాకింగ్ అనేది త్రూ బ్లూటూత్. అంటే సార్ అంటే నేను బ్లూటూత్ ఆన్ చేసి పెట్టుకుంటే నా ఫోన్ హ్యాక్ చేయొచ్చా అంటే ఖచ్చితంగా చేయొచ్చు అన్న. బ్లూటూత్ని ఉపయోగించుకొని త్రూ బ్లూటూత్ కనెక్షన్ ఉపయోగించుకొని మీ ఫోన్ని హ్యాక్ చేయగలిగితే దాన్ని బ్లూ బగ్గింగ్ అని అంటారు. సో చూడండి ఇప్పుడు ఏదైనా డివైస్ ఉందనుకోండి, ఆ డివైస్ అనేది బ్లూ బగ్డ్ అనేది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే బ్లూ బగ్గింగ్ చేశారు అంటే ఒకవేళ మీ ఫోన్ని కానీ ఫర్ ఎగ్జాంపుల్ అంటే మీ ఫోన్ కానీ ఆర్ యువర్ డివైస్ ఏదైనా కానీ మీ డివైస్ అనేది బ్లూ బగ్గింగ్ చేశారు అనుకోండి, వారు ఏంటంటే మీ కాల్స్
వినవచ్చు. ఓకేనా. సో ఇక్కడ ఏమైపోతుందంటే చూడండి, చాలా షాకింగ్ న్యూస్ ఉంటుంది కదా. ఖచ్చితంగా హియర్ కాల్స్ అనేది మీరు ఖచ్చితంగా మీరు ఎవరితో మాట్లాడుతారో ఏం మాట్లాడుతారో వినొచ్చు. మీ యొక్క ఫోన్ స్క్రీన్ని చదవచ్చు. తర్వాత ఏంటంటే సెండ్ మెసేజెస్, మీ ఫోన్ నుంచి కూడా ఇంకొకరికి మెసేజెస్ చేయొచ్చు. సార్ నేను చేయలేదు సార్, నా ఫోన్ నుంచి ఎవరు సార్ మెసేజ్ చేశారు అని అనుకుంటారు. సో లేదు, చేయొచ్చు. తర్వాత మీ ఫోన్లో ఉన్న డేటా అనేది స్టీల్ చేయొచ్చు. తర్వాత ఏంటంటే కాంటాక్ట్స్ని కూడా మాడిఫై చేయొచ్చు. కాంటాక్ట్స్ని కూడా ఏంటంటే మాడిఫై అనేది చేయొచ్చు. సో ఇలా మల్టిపుల్ ఎలిమెంట్స్ అనేది ఉంది. సో ఇది సో ముఖ్యంగా ఈ బ్లూ బగ్గింగ్ అనేది చాలా వరకు థ్రెట్ ఏంటంటే ల్యాప్టాప్స్లో, ఓకేనా, ల్యాప్టాప్స్లో అలాగే మొబైల్స్లో ఇతర డివైసెస్లో అనేది చాలా చాలా డేంజరస్ అన్న. ఇలాంటి అటాక్స్ అనేది మనము చాలా జాగ్రత్తగా అనేది మనము తెలుసుకోవాలి. అలాగే ప్రపంచవ్యాప్తంగా కూడా ఏంటంటే వీటిని మనము ఐడెంటిఫై చేయడానికి అన్నింటినీ కూడా మోడర్న్ టెక్నాలజీ డెవలప్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నామంటే మన ఇండియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ తక్కువగా ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసుకోవాలి, సపోర్ట్ మేకింగ్ చేయాలి, చాలా వరకు చేయాలన్న. సో ఈ క్వశ్చన్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్ ఫర్ యువర్ మెయిన్స్. సో ఓవరాల్గా చూడండి ఎన్ని విషయాలు మనం ఎంత అద్భుతంగా నేర్చుకున్నామో. సో ఫస్ట్ సైబర్ అటాక్ అంటే ఏంటి, ఎందుకు అవి జరుగుతున్నాయి, అలాగే ఇండియాలో పరిస్థితి ఏంటి, బ్లూ బగ్గింగ్ అంటే ఏంటి. సో ఇలా ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పర్స్పెక్ట్లో ఒక ఆర్టికల్ని మనం అద్భుతంగా అండర్స్టాండ్ చేసుకున్నాం. సో నెక్స్ట్ ఆర్టికల్లోకి నేను వెళ్తాను. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూడండి. హైదరాబాద్ బేస్డ్ కంపెనీ వచ్చేసి గగన్యాన్కి సంబంధించి ఒక సిమ్యులేటెడ్ క్రూ మోడల్ అనేది తయారు చేశారు. సో ఇప్పుడు రెండు విషయాలు మనం తెలుసుకోవాలి. సిమ్యులేటెడ్ క్రూ మోడల్ అంటే ఏంటి, నెక్స్ట్ గగన్యాన్ అంటే ఏంటి, ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే SCM అంటే ఏంటి, సిమ్యులేటెడ్ క్రూ మోడల్ గురించి చెప్తాను. సో ఇది యాక్చువల్గా ఏంటంటే ఇస్రో తరపు నుంచి, ఓకేనా. సో ఇస్రో తరపు నుంచి కూడా గగన్యాన్లో పంపించడానికి మొట్టమొదటి, ఓకేనా, ఫస్ట్ సిమ్యులేషన్ క్రూ మోడల్ ఇది. సో ముఖ్యంగా ఏంటంటే ఇది ఫస్ట్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్. మన ఇండియా నుంచి కూడా మొట్టమొదటిసారిగా మనం హ్యూమన్స్ అనే వారిని స్పేస్కి, మనుషులను స్పేస్ పంపించడానికి మనం లాంచ్ చేసిన మిషనే ఈ గగన్యాన్. ఆ స్పేస్ మిషన్కి కావాల్సిన మనుషులను పంపించడానికి ఉంటున్న ఒక క్రూ మోడల్. క్రూ అంటే ఏంటి, అక్కడ ఉన్న వ్యక్తులను తీసుకెళ్ళడానికి తీసుకొస్తున్న ఒక మోడల్. సో ఈ మోడల్ అనేది సో హైదరాబాద్కి చెందిన కంపెనీ, ఓకేనా, హైదరాబాద్కి చెందిన ఒక ప్రైవేట్ కంపెనీ అన్న. ప్రైవేట్ కంపెనీ అయినా యాక్చువల్గా ఏంటంటే మంజీరా మెషిన్ బిల్డర్స్, ఆ కంపెనీ పేరు కూడా చెప్తున్నాను. ఒకవేళ తెలంగాణ స్టేట్ ఎగ్జామ్స్ ఏదైనా ప్రిపేర్ అవుతున్నారంటే అందులో మీకు ఇది కొద్దిగా ఇంపార్టెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఆ కంపెనీ పేరు ఏంటంటే మంజీరా, ఓకేనా, మెషిన్ బిల్డర్స్, ఓకేనా, మంజీరా మెషిన్ బిల్డర్స్. మంజీరా మెషిన్ బిల్డర్స్ తరపు నుంచి కూడా ఏంటంటే సో వీటిని ఏంటంటే తయారీ చేయడం అనేది జరిగింది. సో ఈ యొక్క SCM యొక్క క్వాలిటీస్ తీసుకున్నానంటే ఈ క్వాలిటీస్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, బట్ జస్ట్ చెప్తున్నాను డీటెయిల్గా ఉంటుందనేసి. బట్ ఇలాంటివన్నీ కూడా మనం ఎక్కువగా ఎగ్జామ్లో అడిగే ఛాన్సెస్ తక్కువే. సో ఇదేంటంటే 2.7 మీటర్స్ హైట్ ఉంటుంది, ఓకేనా. సో అలాగే ఏంటంటే 3.1 మీటర్స్ అనేది వెడల్పు ఉంటుంది, ఓకేనా. సో 3.1 మీటర్స్ అనేది వెడల్పు అనేది ఉంటుంది. తర్వాత వైడ్ అంటాము. సో వైడ్ అండ్ తర్వాత ఏంటంటే దీని యొక్క బరువు, ఈ యొక్క మోడల్ యొక్క బరువు అనేది ఏంటంటే సుమారుగా ఏంటంటే 3.5 టన్నుల బరువు దాకా ఉంటుంది. కాకపోతే ఏంటంటే సో ఇది మనకి ఎలాంటి మెటల్లో తయారు చేశారంటే ఈ క్రూ మోడల్ ఏదైతే ఉంటుందో అంటే మనుషులు వెళ్ళడానికి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇమేజ్లో చూడొచ్చు. సో ఇందులోనే మనుషులు అనేది ఇలాంటి ఒక క్రూ మోడల్లో వచ్చేసి మనుషుల లోపల కూర్చొని ఉంటారు. సో అక్కడ వాళ్ళు ట్రావెల్ అవ్వడానికైనా మోడల్ ఇది. సో ఇందులో ఏంటంటే ఈ క్రూ మాడ్యూల్ ఏదైతే ఉంటుందో ఈ మాడ్యూల్లో వచ్చేసి యాక్చువల్గా ఏంటంటే దేంతో తయారవుతుందంటే అల్యూమినియం, ఓకేనా. అల్యూమినియం ఇది మీకు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ప్రిలిమ్స్లో అడగచ్చు. అల్యూమినియం అలాయ్ అండ్ స్టీల్, అల్యూమినియం అలాయ్ అండ్ స్టీల్తో తయారు చేయబడింది ఇది. సో అలాగే ఏంటంటే ఇది ఒక రకంగా ఏంటంటే అన్ప్రెషరైజ్డ్ క్రూ మోడల్ అంటాము. చాలా వరకు ఏంటంటే వీటి యొక్క మేకింగ్లో ఏంటంటే ఇందులో ప్రాపర్గా ఏంటంటే సో అక్కడి నుంచి రిటర్న్ అవుతున్నప్పుడు అంటే అంతరిక్షానికి వెళ్ళి రిటర్న్ అవుతున్నప్పుడు ఏంటంటే వారికి పారాషూట్ సిస్టమ్ కూడా ఉండాలి నాన్న. సేఫ్ ల్యాండింగ్ కోసం ఏంటంటే పారాషూట్ సిస్టమ్ కూడా ఇందులో పొంది ఉండాలి. సో అలాంటి పారాషూట్ సిస్టమ్ అనేది కలిగి ఉండేలాగా అలాగే ఈ క్రూ మిషన్స్లో కావాల్సిన రిక్వైర్డ్ కాన్ఫిగరేషన్స్ అంతా కూడా వీరు చేయడం అనేది జరిగింది. ఇది యాక్చువల్గా ఏంటంటే కరెంట్ అఫైర్స్. సో యాక్చువల్గా ఏంటంటే సో ఇక్కడ ఏంటంటే సో ఇక్కడ యాక్చువల్ క్రూ మోడల్లో వచ్చేసి ప్రెషరైజ్డ్ ఉంటుంది, ఇది అన్ప్రెషరైజ్డ్ క్రూ మోడల్ అంటాం. మనకి ఇంతకన్నా ఎక్కువగా తెలుసుకోవాల్సింది ఏంటంటే గగన్యాన్ గురించి తెలుసుకోవాలన్నా. అసలు గగన్యాన్ అంటే ఏంటి, ఈ గగన్యాన్ మిషన్ ఎందుకు మన ఇండియా లాంచ్ చేస్తున్నారు. సో యాక్చువల్గా ఏంటంటే గగన్యాన్ అనేది ఏంటంటే నాన్న 2023లో ప్లాన్ చేశారు, బట్ ఇప్పుడు డిలే అవ్వడం అనేది జరుగుతుంది, 2024 అని చెప్తున్నారు. గగన్యాన్ అనేది ఏంటంటే హ్యూమన్ స్పేస్ ఫ్లైట్. సో మన ఇండియా నుంచి కూడా హ్యూమన్ అనేవారు మనుషులను మనం స్పేస్కి అంతరిక్షానికి పంపించడానికైనా ఒక మిషనే ఇది. సో అలాగే ఈ మిషన్ అనేది ఇస్రో తరపు నుంచి చేయడానికి అనేది నిర్ణయించున్నారు. సో అలాగే మన హ్యూమన్ అనేవారిని అంటే ఒకసారి ఫ్లైట్ అనేది ఒక రాకెట్ అనేది ఏంటంటే హ్యూమన్ క్రూని తీసుకెళ్ళి సో ఆర్బిట్లో ప్లేస్ చేసి అక్కడి నుంచి తర్వాత ఏంటంటే భూమి మీదకి రిటర్న్ రావడం అనేది జరుగుతుంది. సో ఇది గగన్యాన్ సిస్టమ్ మోడల్. సో ఇందులో ఏంటంటే యాక్చువల్గా ఏంటంటే దిస్ ఇస్ ఆర్బిటాల్ మోడల్. సో ఆర్బిటాల్ మోడల్ అంటే ఏంటంటే సో అంతరిక్షానికి వెళ్ళి అది జస్ట్ అంతరిక్షంలో తిరిగి వస్తుంది. ఆర్బిటాల్ మోడల్ అంటే ఆస్ట్రోనాట్స్ అనేవారు సో ఆకాశంలో అంతరిక్షంలోకి వెళ్ళి సో అక్కడి నుంచి రౌండ్ అప్ అయ్యి మళ్ళీ ఒక రౌండ్ వేసి మళ్ళీ భూమి మీదకి రావడం. కాకపోతే ఇందులో ఏంటంటే
ఇండియన్స్ ఉంటారు నాన్న. సో ఇందులో ఏంటంటే ప్లాన్ చేసేది ఏంటంటే 3 ఇండియన్స్ ఉన్నారు. అందులో ఒకరు ఉమెన్ అన్న. సో ఉమెన్ అనేటప్పుడు ఇట్స్ వన్ సూపర్ థింగ్. సో అలాగే ఏంటంటే ఈ యొక్క హైట్, సో లో ఎర్త్ ఆర్బిట్. సో దీన్ని ఎక్కడ లాంచ్ చేస్తారంటే లో ఎర్త్ ఆర్బిట్లోనే లాంచ్ చేయడం చూస్తున్నాము. లో ఎర్త్ ఆర్బిట్లో అది కూడా ఎంత హైట్ అంటే మనం ప్లాన్ చేస్తున్నాం 300 నుంచి 400 కిలోమీటర్ ఎత్తు వరకే ప్లాన్ చేస్తున్నాం. అలాగే ఈ మిషన్ స్పాన్ తీసుకున్నామంటే 5 to 7 days అనేది ప్లాన్ చేస్తూ ఉన్నారు. వీ షల్ సీ ఇట్ అబౌట్ ఇట్. సో ఇందులో ఏంటంటే 2 మాడ్యూల్స్ ఉంటుందన్న. సో అందులో ఏంటంటే క్రూ మాడ్యూల్ ఉంటుంది, అంటే మనుషులను తీసుకెళ్లేది. సో ఎవరైతే మనుషులు ఉంటారో అందులో ఉండేవారిని క్రూ మాడ్యూల్ అంటారు. సో ఇందులో ఏంటంటే స్పేస్ క్రాఫ్ట్లో హ్యూమన్ బీయింగ్ ఇందులో ఉంటారు. తర్వాత ఏంటంటే సర్వీస్ మాడ్యూల్లో ఏంటంటే సో ఇందులో లిక్విడ్ ప్రొపలెంట్ ఇంజిన్ అనేది ఉంటుంది. సో ఇందులో ఏంటంటే సో ఏంటంటే ఫ్యూయల్ అనేది కలిగి ఉంటుంది అన్న. సో ఇది. సో అలాగే ఈ యొక్క లాంచ్ అనేది ఏ యొక్క లాంచ్ వెహికల్, సో లాంచ్ వెహికల్ ఎందులో మూల్యంగా వీరు వెళ్తారు అనేది మనకి చాలా ఇంపార్టెంట్. లాంచ్ వెహికల్ విషయానికి వచ్చారు అంటే జిఎస్ఎల్వి గుర్తుపెట్టుకుంది, చాలా ఇంపార్టెంట్. జిఎస్ఎల్వి MK3 ద్వారానే లాంచ్ చేయబోతున్నారు. సో అలాగే ఇక్కడ కావాల్సిన ట్రైనింగ్ అనేది మనం ఏ దేశంతో కోఆపరేట్ అయ్యి ట్రైనింగ్ పొందుతున్నామంటే రష్యా. సో ఓకేనా, మన దేశీయులు ఏ దేశంతో కోఆర్డినేట్ అయ్యి ట్రైనింగ్ పొందుతుంటే రష్యా ద్వారా ఏంటంటే రష్యన్ స్పేస్ ఏజెన్సీ గ్లాస్కోస్మాస్ అంటారు. సో వారి ద్వారా ఏంటంటే ట్రైనింగ్ అనేది పొందుతున్నారన్న. దిస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. అలాగే దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఒక యూత్ని అందరిని ఇన్స్పైర్ అవుతుంది, మన ఇండస్ట్రియల్ సెక్టార్ని గ్రో అవుతుంది. అలాగే ఇలాంటి ఇంకా ఉన్నతమైన మిషన్స్ లాంచ్ చేయడానికి మనకి హెల్ప్ అవుతుంది. సో అలాగే మన ఇండియాలో ఇంకా అప్కమింగ్ మిషన్స్ ఉన్నాయి నాన్న. ఈ యొక్క గగన్యాన్ కాకుండా అందులో ఏంటంటే చంద్రయాన్ 3. ఓకేనా, చంద్రయాన్ 3 అనేది మనం ఏంటంటే మూన్ మీదకు పంపించడానికి ఇంకొక మిషన్, ఇది చంద్రయాన్ 3. ఇది అప్కమింగ్ మిషన్. ఇది మాత్రమే కాకుండా శుక్రయాన్, మన మిషన్స్లో శుక్రయాన్ కూడా ఉంది నాన్న. శుక్రయాన్ మిషన్ అనేది ఏంటంటే మనకి ఏంటంటే మిషన్ టు వీనస్ నాన్న. వీనస్ వైపు సో మన శాటిలైట్ లాంచింగ్ అనేది చేస్తున్నాం. సో దట్ ఈస్ వాట్ శుక్రయాన్ మిషన్. సో ఇవి మన యొక్క మిషన్ సంబంధించినటువంటి, అలాగే గగన్యాన్ యొక్క సింపుల్ వ్యూ, అలాగే ఈ యొక్క కరెంట్ అఫైర్స్ ఏంటో చూసాం. నెక్స్ట్ కంటెంట్లోకి వెళ్దామా? ఓకే స్టూడెంట్స్, సో ఇక్కడ చూడండి ఇంకొక ఆర్టికల్ ఏంటంటే NCLAT గ్రాంట్స్ జీ బ్రీతర్ ఇన్ IBC కేసు. సో ఇక్కడ ఏంటంటే జీ ఎంటర్టైన్మెంట్ కంపెనీకి అగేన్స్ట్గా కేసు అనేది నడుస్తుంది. సో ముఖ్యంగా మీడియా కంపెనీ, అది మనందరికీ తెలిసిందే, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్. సో ఆ కేసు గురించో వాటి డీటెయిల్స్ గురించో మనకు తెలుసుకోవాల్సిన అవసరం అనేది ప్రస్తుతానికి లేదు నాన్న. ఎందుకంటే కొన్ని పొలిటికల్ ఏజెన్సీస్ పొలిటికల్ ఇన్సిడెంట్స్ అనేది ఎగ్జామ్లో అడగరు. కాకపోతే మీకు పాలిటీలో గాను ఆర్గనైజేషన్స్లోను NCLAT అంటే ఏంటి అనేది చాలా చాలా ముఖ్యమైనది. సో దాని గురించి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్లో మీకు ఇంపార్టెంట్. సో ఇదేంటి NCLAT అంటే ఇక్కడ ఫుల్ ఫామ్ ఉంది చూడండి, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్, నేషనల్ కంపెనీ లా అపెలేట్ ట్రిబ్యునల్ NCLAT. దీని యొక్క బ్యాక్గ్రౌండ్ స్టడీ అనేది మనకి చాలా 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 ఇంపార్టెంట్. సో దాని గురించి మనం తెలుసుకున్నాం. సో NCLAT అనేది ఒక క్వాసీ జ్యుడిషియల్ బాడీ అంటాం మనం. సో ఇదేంటి యాక్చువల్గా, దిస్ ఇస్ ఎ క్వాసీ జ్యుడిషియల్ బాడీ. సో చాలా జాగ్రత్తగా తెలుసుకొని మన ఇండియాలో స్టాచ్యుటరీ బాడీస్ ఏవి, అలాగే కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఏవి, అలాగే క్వాసీ జ్యుడిషియల్ బాడీస్ ఏవి అనేది మీరు తెలుసుకోవాల్సిన నెసెసిటీ అనేది ఉంది. సో ఈ యొక్క బాడీ అనేది ఏంటి, క్వాసీ జ్యుడిషియల్. ఓకేనా, క్వాసీ జ్యుడిషియల్ బాడీ అని అంటాం. ఓకేనా, సో క్వాసీ జ్యుడిషియల్ బాడీ. సో అందులో ఏంటంటే NCLT ఎలా ఫామ్ అయిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ సెక్షన్ 410. ఓకేనా, సెక్షన్ 410 ప్రకారం అది కూడా ఏంటంటే దట్ ఈస్ ఫ్రమ్ ద కంపెనీ యాక్ట్స్. ఓకేనా, కంపెనీస్ యాక్ట్స్ అనేది మన ఇండియాలో ఫామ్ చేశారు. కంపెనీస్ యాక్ట్ 2013లో, కంపెనీస్ యాక్ట్ 2013లో పాస్ చేస్తే అందు మూలంగా ఏంటంటే సో అక్కడి నుంచి వచ్చిన ఆర్డర్స్ ప్రకారం ఏంటంటే మనం ఏంటంటే నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ అనేది ఫామ్ చేయాలి. సో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్, కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, బిజినెస్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధితమైన ఒక లా ట్రిబ్యునల్ అనేది ఫామ్ చేయాలి. ఆ లా ట్రిబ్యునల్ ఫార్మేషన్స్లో భాగంగానే దీన్ని ఫామ్ చేయడం అనేది జరిగింది. ఇది ముఖ్యంగా క్వాసీ జ్యుడిషియల్ అంటే ఏంటంటే జ్యుడిషియల్ బాడీ వచ్చేసి కంప్లీట్గా కోర్టు అన్ని కేసెస్ తీసుకుంటుంది. కానీ ఇది ఏంటి, ముఖ్యంగా కంపెనీలకు సంబంధితమైన. సో క్వాసీ జ్యుడిషియల్ అంటే ముఖ్యంగా ఏంటంటే ఏవైనా కానీ ఇష్యూస్, అంటే కంపెనీలకు సంబంధితమైన ఇష్యూస్ రిలేటింగ్ టు, లేదంటే ఇష్యూస్ రిలేటెడ్ టు కంపెనీకి సంబంధించిన సమస్యలు కానీ ఇష్యూస్ కానీ వాటిని మాత్రం చూసే ఆర్గనైజేషనే ఈ యొక్క బాడీ. అందుకే క్వాసీ జ్యుడిషియల్ బాడీ అని అంటాం. సో అలాగే వచ్చేసి ఇది అపెలేట్ ట్రిబ్యునల్ అంటాం. ఓకేనా, అపెలేట్ ట్రిబ్యునల్. సో ఈ అపెలేట్ ట్రిబ్యునల్ ఎందుకు, ఓకేనా, ఈ యొక్క అపెలేట్ ట్రిబ్యునల్ అనేది ఎందుకు ఫామ్ చేశారు, ఏ యొక్క రూల్ ప్రకారం ఫామ్ చేశారు అంటే దీంట్లో నాట్ ఓన్లీ కంపెనీ యాక్ట్స్ ద్వారా NCLAT ఒక ఆర్గనైజేషన్లా ఫామ్ చేస్తారు, కానీ సో ఈ అపెలేట్ ట్రిబ్యునల్ అనే దానికి వచ్చేసి ఇది ఒక సపరేట్ ట్రిబ్యునల్ అంటే ఏంటన్నా, సో కోర్ట్ లాంటిది. ఓకేనా, సో కోర్ట్ లాంటిది కాబట్టి సపరేట్గానే స్పెషల్ కోర్ట్స్. ట్రిబ్యునల్ అంటే ఒరిజినల్ మీనింగ్ అంటే ఒక స్పెషల్ కోర్ట్ అని. సో ఈ అపెలేట్ ట్రిబ్యునల్ అనేది ముఖ్యంగా ఏంటంటే సో ఏ మూల్యంగా ఫామ్ అయిందంటే సో సెక్షన్ 61 దట్ కూడా ఏంటంటే ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్. ఇన్సాల్వెన్సీ అంటే కొన్ని కంపెనీలు అనేది దివాలా అవ్వడం కానీ, బ్యాంక్ పేమెంట్ చేయకపోవడం కానీ, ఇలాంటి ఇష్యూస్ అనేది ఉంటుంది.
సో అలాంటి బ్యాంక్రప్టసీ అవుతున్న ఆర్గనైజేషన్స్ని, కంపెనీస్ని, వాటిని వారు ఫాలో అవడానికి ఒక కోడ్ అనేది రిలీజ్ చేశారు. సో అదే ఐబీసీ కోడ్ అంటాము 2016లో. సో ఈ యొక్క కోడ్ను అనుసరిస్తూ, సో ఈ కోడ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఫామ్ అవుతూ, సో అలాగే ఈ ఫైల్ అనేది యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఎవరైనా కానీ సో ఇంకొక విషయం చూడండి, ఈ యొక్క నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్లో ఏంటంటే ఇప్పుడు NCLAT ద్వారా మనకి ఏదైనా ఫైనల్ వెర్డిక్ట్ ఇచ్చి అది నచ్చకపోతే ఇక్కడి నుంచి అంటే క్యాన్ అపీల్ అంటే ఏంటంటే వారు ఫర్దర్గా అనేది ఈ కేసు అనేది సుప్రీంకోర్టు వరకు తీసుకెళ్ళొచ్చు. అంటే ఇది ఫైనల్ డెస్టినేషన్ కాదు, బట్ వన్ ఆఫ్ ద డెస్టినేషన్ ఫర్ ద లా. ఓకేనా. సో ముఖ్యంగా ఏంటంటే కంపెనీస్ వాటి మీద జరుగుతున్న సమస్యను వాటిని డీల్ చేయడానికి ఫామ్ చేసిన ఆర్గనైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే ఈ యొక్క కంపెనీ లా ట్రిబ్యునల్ అనేది ఫామ్ అయింది 2016 అనేది తెలుసు, కమిటీ అనేది ఉంటారని తెలుసు. అలాగే ఏంటంటే ఈ కమిటీ అనేది ఎవరి రికమెండేషన్తో ఫామ్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఈ ట్రిబ్యునల్ ఫామ్ అయింది కదా, సో హూ కమిటీ అంటే ఏ కమిటీ వారు దీన్ని స్టడీ చేసి ఇలాంటి రిక్వైర్మెంట్ ఉంది అనేది చెప్పారు అంటే రికమెండేషన్స్. ఇలాంటివి ఈ మధ్యకాలంలో మీకు ప్రిలిమ్స్లో అడగడం జరుగుతుంది కాబట్టి వాటిని నేను చెప్తున్నాను. అంటే NCLT నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ అనేది మనకి ఏ కమిటీ రికమెండేషన్లో ఫామ్ అయింది అనేది చూసాము అంటే వి బాలకృష్ణన్ ఎరాడి కమిటీ నాన్న. సో వి బాలకృష్ణ, ఓకేనా, వి బాలకృష్ణ ఎర్రాడి, ఓకేనా, వి బాలకృష్ణ ఎరాడి కమిటీ. ఈ కమిటీ స్టడీ చేసి మనకు ఒక కంపెనీ లా ట్రిబ్యునల్ అవసరం ఉంది అని తెలపడంతో ఫామ్ అయింది. అలాగే ఈ కమిటీలో ఏంటంటే నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్లో కంపోజిషన్ ఎవరెవరు ఉంటారు అనేది మనం చూసుకున్నామంటే కంపోజిషన్లో వచ్చేసి మనకి ప్రెసిడెంట్ ఉంటారు, ఓకేనా, ప్రెసిడెంట్ ఉంటారు. తర్వాత ఏంటంటే ప్రెసిడెంట్తో పాటు ప్లస్ ఏంటంటే జ్యుడిషియల్ అథారిటీ ఉంటారు, జ్యుడిషియల్తో పాటు టెక్నికల్ మెంబర్స్ కూడా ఉంటారు నాన్న, ప్లస్ టెక్నికల్ మెంబర్స్. సో వీళ్ళందరూ కూడా కలిసి కంపోజిషన్గా అంటే ఆ యొక్క కమిటీలో అనేది ఉంటారు డెసిషన్ మేకింగ్ బాడీలో. అలాగే వారి యొక్క టర్మ్ అంటే ఎంతకాలం వరకు ఈ ప్రెసిడెంట్ కానీ ఈ యొక్క కంపోజిషన్ మెంబర్స్ అనేది ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అంటే 5 years 5 years కానీ లేదంటే 65 years అంటే 65 సంవత్సరాల కాలం వరకు, అంటే అంతలోగా ఒక 65 సంవత్సరాల కంటే ఎక్కువ అయిపోయారంటే దే ఆర్ రిటైర్డ్ అన్నట్టు. అలాగే ఏంటంటే దీని యొక్క స్ట్రక్చర్ తీసుకున్నామంటే ముఖ్యంగా ఏంటి NCLT స్ట్రక్చర్ తీసుకున్నాము అంటే నెంబర్ ఆఫ్ బ్రాంచెస్లో మెయిన్ బ్రాంచ్ అనేది ఢిల్లీలో ఉంటుంది. సో స్ట్రక్చర్లో ఫస్ట్ ఏంటంటే మెయిన్ బ్రాంచ్ అన్న. సో మెయిన్ బ్రాంచ్ విషయానికి తీసుకున్నామంటే మెయిన్ బ్రాంచ్ అనేది మనకి ఎక్కడ ఉంటుందంటే దట్ విల్ బీ ఇన్ సో కాల్డ్ మన యొక్క ఢిల్లీలో వచ్చేసి మెయిన్ బ్రాంచ్ అనేది ప్రిన్సిపల్ బ్రాంచ్ అంటారు. మెయిన్ బ్రాంచ్ అనేది ఢిల్లీలో ఉంటుంది. అది మాత్రమే కాకుండా ఏంటంటే దీనికి 11 benches అని ఉంటాయి. అంటే 11 ప్రాంతాల్లో 11 benches అంటే ఇండియాలో పలు ప్రాంతాల్లో అనేది హైదరాబాద్ కానీ, చెన్నై కానీ, గువాహతి కానీ, కోల్కతా కానీ ఇలా పలు ప్రాంతాల్లో వచ్చేసి 7 benches అనేది ఉంటుంది. సో అలాగే ఏంటంటే ఇలాంటి ఉండడం వల్ల ఫర్ ఎగ్జాంపుల్ NCLT కానీ NCLAT కానీ రెండు ఉండడం వల్ల ఏంటంటే మనకి ఎఫిషియెంట్గా అనేది ఒక లా యాక్ట్ అవ్వడం, అలాగే ఇండస్ట్రియల్ సంబంధితమైన ఇష్యూస్ ఏమైనా వచ్చినా కానీ వాటిని సాల్వ్ చేయడం, ఇలాంటివి అనేది కూడా సాల్వ్ చేయడానికి ట్రిబ్యునల్స్ అనేది హెల్ప్ అవుతుంది అనేది మనకు అర్థమవుతుంది. దట్ ఈస్ వాట్ ఆల్ అబౌట్ దిస్ NCLAT అండ్ NCLT నాన్న. సో నెక్స్ట్ ఆర్టికల్లో మనం కలుస్తాం, ఓకేనా. సో నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాం. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇది ఏంటంటే సంథింగ్ రిలేటెడ్ టు ద చంద్రాపూర్ అనేది మీకు మ్యాప్లో చాలా ఇంపార్టెంట్. చంద్రాపూర్ సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్ రిలేటెడ్గా ఒక ఆర్టికల్ అన్న వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. ముఖ్యంగా పొల్యూషన్ వీటికి సంబంధించింది మీకు ఖచ్చితంగా ఎన్విరాన్మెంట్ టాపిక్లో, ఓకే, ఎన్విరాన్మెంట్ టాపిక్లో చాలా 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 ముఖ్యమైనది. ఒక థర్మల్ పవర్ ప్లాంట్లో ముఖ్యంగా తీసుకోండి, ఒక థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి వస్తున్న పొల్యూషన్స్ ఏంటి, ఈ థర్మల్ పవర్ ప్లాంట్ యొక్క మెయిన్ పొల్యూటింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి అనేది మనకి చాలా అద్భుతంగా చెప్పే ఆర్టికల్ ఇది. సో ఖచ్చితంగా ఈ ఆర్టికల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్న. సో ఇది ఒక కేస్ స్టడీ లాంటిది. సో కేస్ స్టడీస్ ఎందుకంటే మీకు కేస్ స్టడీస్ అనేది UPSC మెయిన్స్లో మనం మెన్షన్ చేయడానికి, పొల్యూషన్ని కేస్ స్టడీ చేసేదానికి మీకు ఇవి చాలా చాలా హెల్ప్ అవుతుంది. మళ్ళీ మీకు ప్రిలిమ్స్లో ఏంటంటే ఎయిర్ పొల్యూషన్. సో మనకి ఎయిర్ పొల్యూషన్ ఏంటంటే ఒక సో కాల్డ్ ఈ యొక్క థర్మల్ పవర్ ప్లాంట్స్ నుంచి ఎలాంటి పొల్యూషన్ జరుగుతుంది, ఎలాంటి ఇంపాక్ట్ జరుగుతుంది అనేది. సో ఇక్కడ వీరు చెప్పే ఆర్టికల్ దేని గురించి అంటే చంద్రాపూర్, ఓకేనా. చంద్రాపూర్ అనేది ఒక ప్రాంతం ఉన్న చంద్రాపూర్లో ఒక సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్ అనేది ఉంది. సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్ ఎందుకని అంటామంటే సో మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. ఈ పవర్ స్టేషన్ ఏదైతే ఉందో థర్మల్ పవర్ స్టేషన్ ఏదైతే ఉంటుందో సో ఈ స్టేషన్ అనేది ఎక్కడ లొకేట్ అయిందో ఫస్ట్ చెప్తా చూడండి. సో ఇది లొకేట్ అయింది ఎక్కడంటే మహారాష్ట్రలో అతి ముఖ్యంగా ఏంటంటే విదర్భ రీజియన్ అంటాను చూసారా, మహారాష్ట్రలో విదర్భ రీజియన్లో, ఓకేనా, విదర్భ రీజియన్ నాగ్పూర్ పరిసర ప్రాంతాల్లో, ఓకేనా, విదర్భ రీజియన్లో. సో ఇంకా చెప్పాలంటే రెయిన్ షాడో రీజియన్ అంటాము. సో అక్కడే ఏంటంటే కోల్ బెల్ట్ ఆఫ్ మహారాష్ట్ర, అంటే ఆ ప్రాంతంలోని విదర్భ రీజియన్లోనే కోల్ బెల్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అలాగే ఏంటి ఆ ప్రాంతంలో ఇది అవైలబుల్లో ఉంది కాబట్టి ఎక్కువగా అక్కడ ఏంటంటే కోల్ ఫీల్డ్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి థర్మల్ పవర్ ప్లాంట్స్ అంటే ఒక విషయం తెలుసుకోండి, కోల్ బేస్డ్ అంటే బొగ్గు గనుల ద్వారా రన్ అయ్యే ఒక పవర్ ప్రొడక్షన్ స్టేషన్ని మనం థర్మల్ పవర్ స్టేషన్ అని అంటాం. అలాగే కొన్ని టర్మ్స్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అన్నాం. సో అలాంటిదే ఇది చంద్రాపూర్ అనేది యాక్చువల్గా ఏమంటారంటే ఇండియాస్ బ్లాక్ గోల్డ్ సిటీ అంటారు, ఓకేనా, ఇండియాస్
బ్లాక్ గోల్డ్ సిటీ. సో ఇండియా యొక్క బ్లాక్ గోల్డ్ సిటీ అనేది దేని అంటారు అంటే చంద్రాపూర్నే ఇండియాస్ బ్లాక్ గోల్డ్ సిటీ అంటారు. పక్కన ఉన్న సిటీ ఏదైనా కావాలంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది నాగ్పూర్ అనేది పరిసర ప్రాంతాల్లో ఉంటుంది సిటీ. ఈ చంద్రాపూర్ విషయానికి వచ్చాయంటే సార్ ఇక్కడ ఓన్లీ థర్మల్ పవర్ ప్లాంట్ మాత్రమే ఉన్నా అంటే లేదన్నా, ఇక్కడ సిమెంట్ ఇండస్ట్రీ ఉంది, సిమెంట్తో పాటు ఎక్స్ప్లోసివ్స్ ఇండస్ట్రీ ఉంది, సో బాంబుల తయారీ ఇండస్ట్రీస్ ఉన్నాయి, తర్వాత ఏంటంటే పేపర్ ఇండస్ట్రీ ఉంది, ఇంకా టెక్స్టైల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏంటంటే ఈ ప్రాంతంలో అనేది అద్భుతంగా అనేది డెవలప్ అయ్యాయి. స్వదేశీ బేస్డ్ ఇండస్ట్రీస్ అనేది కూడా ఫ్రీడమ్ స్ట్రగల్ అప్పుడు ఈ ప్రాంతంలో స్థాపించడం జరిగింది. సో హిస్టారికల్గా కూడా దీనికి ఇంపార్టెన్స్ అనేది ఉంది నాన్న. కాకపోతే ఇక్కడ ఉంటున్న మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే చూడండి, థర్మల్ పవర్ ప్లాంట్ అని మీరు గుర్తుపెట్టుకోండి, ఫ్లై యాష్ అనేది. సో ఈ యొక్క కోల్ బర్న్ అయిన తర్వాత అవి గాలిలో మీరు పొగ, ఫర్ ఎగ్జాంపుల్ దీపం వెలిగించి ఏదైనా వస్తువు దాని మీద పెట్టామంటే అక్కడి నుంచి నల్లటి పొగ ఒకటి వస్తుంది, మీకు అర్థమవుతుందా? సో వాటిని ఏంటంటే మనం ఫ్లై యాష్ అంటాం. సో ఇదేంటంటే కోల్ అనేది కంబ్యూజ్ అయిన తర్వాత అది పొగ రూపంలో వస్తున్నప్పుడు నల్లటి మెటీరియల్గా ఫ్లై అవుతుందా, సో వాటిని ఫ్లై యాష్ అంటాం. సో ఇక్కడ వస్తున్న అతిపెద్ద సమస్య ఏంటంటే ఫ్లై యాష్ సమస్య ఒకటి, తర్వాత ఏంటంటే బాటమ్ యాష్ అంటాం. సో బాటమ్ యాష్ అంటే ఏంటంటే, సో చూడండి, ఫ్లై యాష్ అంటే పూర్తిగా కాలిపోయిన తర్వాత పొగలా వస్తున్నదాన్ని మనము సో కాల్డ్ ఫ్లై యాష్ అంటాం. మరి బాటమ్ యాష్ అంటే ఏంటంటే కోల్ వేస్ట్ అన్న, అంటే కోల్ బర్న్ అయిన తర్వాత వేస్ట్ ప్రోడక్ట్గా వస్తున్నప్పుడు హెవియర్ ఎలిమెంట్స్, కొద్దిగా బరువైన మెటీరియల్గా, లేదంటే నాన్ కంబ్యూషనల్ అంటే బాగా కాలిపోయిన తర్వాత మనకి ఒక కట్లు పోయి ఉందనుకోండి, అక్కడ కాల్చిన తర్వాత మనకి ఏంటంటే నాన్ కంబ్యూజిబుల్ అంటే ఏంటంటే కంబ్యూస్ అయిన తర్వాత అంటే కాలిపోయిన తర్వాత మిగిలిన ఒకటి ఉంటుంది చూసారా, అవి ఓకేనా. సో బొగ్గు అంటే అలాంటి దాన్ని మనం నాన్ కంబ్యూజిబుల్ కోల్ వేస్ట్ అంటే బాటమ్ యాష్. ఇది గాల్లో కలిసిపోయేది, ఇది బాటమ్ యాష్. ఈ ఫ్లై యాష్ సుమారుగా ఏంటంటే 7100 మెట్రిక్ టన్నులు అనేది మనము ఇక్కడ ఈ యొక్క స్టేషన్లో ప్రొడ్యూస్ అవుతున్నాయి. అలాగే 2900 మెట్రిక్ టన్ అనేది ఈ యొక్క చంద్రాపూర్లో అనేది బాటమ్ యాష్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇవి రెండు కూడా అతిపెద్ద సమస్యలు. అలాగే చూడండి, ఫ్లై యాష్ ఓకేనా, ఫ్లై యాష్ అలాగే బాటమ్ యాష్. ఫ్లై యాష్ అండ్ బాటమ్ యాష్ ఈ రెండూ కూడా కలిపే మనం ఏమంటామంటే కోల్ యాష్ అంటాం. ఇది వెరీ ఇంపార్టెంట్ అన్న, మీకు ప్రిలిమ్స్లో చెప్తున్నాం కదా, ప్రిలిమ్స్లో చదివేటప్పుడు కోల్ యాష్ అనేది దేని అంటారు, చాలా ఇంపార్టెంట్. అలాగే ఈ మధ్యకాలంలో ఏంటంటే కొన్ని రిపోర్ట్స్ ప్రకారం వాళ్ళు తెలిపిన దాంట్లో ఏంటంటే సిఈపిఐ అంటారు. సిఈపిఐ అంటే 2019లో స్టడీ చేస్తారు, 2019లో స్టడీ చేస్తారు. ఏంటంటే కాంప్రహెన్సివ్ ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ ఇండెక్స్ ఓకేనా, కాంప్రహెన్సివ్ ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ ఇండెక్స్. అంటే మన ఎన్విరాన్మెంట్ ఎంత మాత్రం పొల్యూషన్ అయ్యింది, ఈ ప్రాంతం అనేది ఎంత దారుణంగా పొల్యూట్ అయ్యింది అనే దాని గురించి ఇండెక్స్ రెడీ చేస్తే దాంట్లో 76.41 అనేది రేటింగ్ ఉంది. అంటే ఓవరాల్గా ఇండస్ట్రియల్ పొల్యూషన్ జరిగిన ప్రాంతాల్లో ఇండియాలో అత్యధికమైన పొల్యూషన్ జరిగిన ప్రాంతం ఇదిగా కూడా రిపోర్ట్ అయింది. అలాగే ఏంటంటే సిఈపిఐ అంటే ఏంటంటే నాన్న, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే అది ఒక డేటా మానిటరింగ్, అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ పొల్యూషన్ని మానిటరింగ్ చేసే ఒక ఏజెన్సీ, మానిటర్స్ ద పొల్యూషన్ మానిటర్ చేసి వాటిని రిపోర్ట్ ఇచ్చేది ఈ యొక్క కాంప్రహెన్సివ్ సో కాల్డ్ ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ ఇండెక్స్. అలాగే ఇది మాత్రమే కాకుండా ఎయిర్ టాక్సిసిటీని, అంటే గాలిలో ఎంత మాత్రం టాక్సిక్ ఎలిమెంట్స్ ఉన్నాయి ఇవన్నీ స్టడీ చేస్తే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది మనం ఇండియాలో స్టడీ AQI అంటాం, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్. దాన్ని స్టడీ చేస్తే ఏంటంటే గ్రేటర్ దెన్ 400 అనేది ఉందంటారన్న. అంటే ఏంటంటే సుమారుగా 400 అంటే ఏంటంటే నార్మల్ లిమిట్స్ కన్నా కానీ అతి దారుణమైన పొల్యూషన్ ఎలిమెంట్. అలాగే ఇదే ప్రాంతంలో ఇండస్ట్రియల్ పొల్యూషన్స్లో మనము థర్మల్ పవర్ ప్లాంట్స్ వల్ల పొల్యూషన్ తీసుకున్నామంటే మనకి ఎక్కువగా పొల్యూషన్ అవుతుందంటే సల్ఫర్ డయాక్సైడ్. సో ఈ ప్రాంతంలో వచ్చేసి సల్ఫర్ డయాక్సైడ్ పొల్యూషన్ అనేది ఎక్కువగా ఉన్నట్టు తెలుపుతున్నారు. సో సల్ఫర్ డయాక్సైడ్ అలాగే నైట్రోజన్ డయాక్సైడ్ ఇలాంటి రెండు పొల్యూషన్స్ కూడా ఏంటంటే ఇక్కడ ఎక్కువగా అనేది ఉన్నట్టు తెలుపుతున్నారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే నార్మల్ కంటే కూడా హయ్యర్ దెన్ ద లిమిట్ అంటే ఎంత లిమిట్ అయితే ఉండాలో దానికంటే కూడా ఎక్కువగానే ఈ యొక్క స్టేషన్స్ నుంచి కూడా పొల్యూషన్ అనేది ఉంటున్నట్టు చెప్తున్నారు. అలాగే ఇక్కడ వారు ఈ ప్రాంతాన్ని విజిట్ చేసిన తర్వాత అంటే 32% ఓకేనా, 32% స్ట్రీట్ వెండర్స్, అంటే వీధుల్లో వ్యాపారం చేస్తూ ఇక్కడ ఏదో ఒక పనులు చేసుకుంటూ ఇలా ఉంటున్న స్ట్రీట్ వెండర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే వీధుల్లో వ్యాపారం చేసుకుంటారు కదా వారు, అలాగే ఆ ప్రాంతంలో నివసిస్తున్న వాళ్ళని స్టడీ చేస్తే 32% కంటే ఎక్కువ ప్రజలు వచ్చేసి రెస్పిరేటరీ ట్రాక్, అంటే ఏదో ఒక రకంగా ఊపిరితిత్తుల్లో ప్రాబ్లంతో సఫర్ అవుతున్నాయి. వన్ ఆర్ అదర్ వే రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అనేది ఫేస్ చేస్తున్నట్టు తెలుపుతున్నారు. సో అంటే ఏంటి, ఈ యొక్క గాలిని ఎంతైతే ఈ దుమ్ము ఇవన్నీ కలిగిన గాలిని వాళ్ళు పీలుస్తున్నారో దాంతో వాళ్ళకి ఏదో ఒక రకమైన లంగ్ బేస్డ్ రెస్పిరేటరీ బేస్డ్ ఇన్ఫెక్షన్ అనేది ఉంటుందనేది చెప్తున్నారు. సో ఇవన్నీ కూడా రీసెర్చ్ స్టడీ. ఇది మాత్రమే కాదన్న, అక్కడ ఉన్న అతిపెద్ద సమస్య ఏంటంటే ఇలాంటి పొల్యూషన్ వల్ల అంటే ప్రిమేచ్యూర్ డెత్స్ అనేది ఎక్కువగా ఉన్నట్టు తెలుపుతున్నారు. ప్రిమేచ్యూర్ డెత్స్ అనేది చంద్రాపూర్ నాగ్పూర్ ఈ ప్రాంతంలో చాలా ఎక్కువగా ఉన్నట్టు
తెలుపుతున్నారు. సో అంటే ఇప్పుడు మీకు ఏంటంటే ఒకటి, ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ కూడా డేంజర్స్ ఆఫ్ ద థర్మల్ పవర్ ప్లాంట్స్గా మీరు గుర్తించవచ్చు. అలాగే ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్ట్ చాలామంది ఇలాంటి విషయాల్ని హైలైట్ చేస్తూ ఉన్నారు. అలాగే గవర్నమెంట్ అనేది మల్టిపుల్ స్టెప్స్ తీసుకుంటూ ఉంటుంది. అలాగే ఇంకొక అతిపెద్ద సమస్య అంటే ఒక పైప్ లైన్ ఒకటి రన్ అవుతుందన్న ఇందులో. సో ఈ పైప్ లైన్ అనేది ఓకేనా, సో ఒక రన్ అవుతున్న ఒక పైప్ లైన్ అనేది ఫ్లై యాష్ స్లరీ అంటారు. ఫ్లై యాష్ స్లరీ అంటే గవర్నమెంట్ రూల్స్ అండ్ నామ్స్ ప్రకారం అంటే ఫ్లై యాష్ అనేది గాలిలో కలుపుకుండా దాన్ని ప్రాపర్గా అనేది ఆ థర్మల్ ప్లాంట్ నుంచి క్లోజ్ చేసుకొని వాటిని కలెక్ట్ చేయాలి అంటారు. కానీ అలా కలెక్ట్ చేసిన స్లర్రీ అంటే ఏంటంటే వాటన్నిటిని హోల్డ్ చేసిన ఒక డ్రై అంటే డేంజరస్ వాటర్ అనొచ్చు, అంటే లిక్విడ్ ఫామ్లో ఉంటుంది. అలా లిక్విడ్ ఫామ్లో ఉంటుంది. ఈ పొల్యూటింగ్ ఎలిమెంట్స్ని ఏంటంటే సో పక్కనున్న రివర్లో కలుపుతున్నారు. ముఖ్యంగా ఏంటంటే అది ఏంటంటే నైట్ టైమ్స్లో జనాలకు తెలియకుండా, ప్రజలకు తెలియకుండా పొల్యూటింగ్ ఎలిమెంట్ లాగా ఎరాయి రివర్, సో ఎరాయి రివర్ని పొల్యూట్ చేస్తున్నారు. ఎరాయి రివర్లోకి పొల్యూట్ అనేది చేస్తున్నారు. ఎరాయి రివర్లో పొల్యూట్ చేయడం వల్ల ఇంకోటి ఏంటంటే మీరు తెలుసుకోవాల్సిన క్వశ్చన్, ఎరాయి రివర్ అనేది చంద్రాపూర్ ఓకేనా, ఏదైతే చంద్రాపూర్ చూస్తున్నామో ఆ చంద్రాపూర్కి లైఫ్ లైన్ అదేనన్న. ఫర్ ఎగ్జాంపుల్ ఏ సిటీ ఉన్నా కానీ ఆ సిటీ ప్రాంతంలో ఉంటున్న ఏదైతే ఒక నది ఉంటుందో ఖచ్చితంగా ఏదో ఒక రకంగా ఇండస్ట్రియల్ పొల్యూషన్స్ పొల్యూట్ చేసి ఉంటారన్న. అలాంటి పొల్యూషన్స్ చేయడం వల్ల అంటే ఫ్యూచర్లో ఏంటంటే ఈ చంద్రాపూర్ లాంటి ఒక సిటీస్లో ఏంటంటే ఖచ్చితంగా ఇక్కడ ఉన్న ప్రాంతంలో వచ్చేసి వాటర్ స్కార్సిటీ కానీ అలాగే వాటర్ పొల్యూషన్స్ కానీ ఇవన్నీ ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇవి చాలా చాలా డేంజరస్ కానీ ఉంది. సో అలాగే ఇది ఎయిర్ పొల్యూషన్ కంట్రోల్ చేయడంలో గవర్నమెంట్ రూల్స్ కొన్ని తెలుసుకోండి. గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏంటంటే 100% ఫ్లై యాష్ ఏదైతే ఉంటుందో ఫ్లై యాష్ని గాల్లో కలపకూడదు. ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోవాలి. కంపెనీ తరపు నుంచి ఏంటంటే వాటిని యూటిలైజ్ చేసుకోవాలి, అంటే ఏదో ఒక రకంగా అనేది వాటిని ఉపయోగించుకోవాలి, వాటిని కలెక్ట్ చేయాలి. కలెక్ట్ చేసి నెక్స్ట్ టర్మ్స్లోకి ఏంటంటే వాటిని ఏదైనా కానీ మంచి పనులు అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఫ్లై యాష్ ద్వారా రోడ్స్ వేయచ్చు, ఇంకా ఏదైనా కానీ ఆర్గనైజ్ చేసుకోవచ్చు. సో అలాంటి ఏదైనా కానీ యూజబుల్ వర్క్ అంటే రీయూజ్ చేసే విధంగా సో ఇట్ మస్ట్ బి రీయూస్డ్ అనేది చెప్తున్నారు. ఇది గవర్నమెంట్ నామ్స్ 100% ఇది చేయాలి. అలాగే ఇది మాత్రమే కాకుండా మన గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఎన్జిటి ఓకేనా, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, అలాగే సిపిసిబి అంటారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఓకేనా, సిబిసిబి పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, వీరందరూ కూడా ఏంటంటే ఓవరాల్గా ఏంటంటే ఇలాంటి ఓకేనా. సో కంపెనీ అనేది ఇలాంటి నామ్స్ ఫాలో కాకపోతే ఆ కంపెనీ ఆపరేట్ అవ్వడానికైనా పర్మిషన్స్ కూడా ఇవ్వము అనేది చెప్తున్నారు. సో చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటామని కూడా చెప్తున్నారు. అలాగే గవర్నమెంట్ కూడా ఇంకో నోటిఫికేషన్ ఇచ్చున్నారు ఏంటంటే ఫ్లూ గ్యాస్ ఓకేనా, ఫ్లూ గ్యాస్ డీసల్ఫరైజేషన్. ఫ్లూ గ్యాస్ డీసల్ఫరైజేషన్ అంటే ఏంటి, ఏదైతే ఈ యొక్క గ్యాస్ అనేది జరుగుతుందో అక్కడ ఉంటున్న సల్ఫర్ అంతా కూడా మనం రిమూవ్ చేసేయాల్సిన నెసెసిటీ ఉంది. సో వాటిని రిమూవ్ చేసి FGD అంటారు. అంటే ఏంటంటే ఫ్లూ గ్యాస్ అనేది కంప్లీట్గా రిమూవ్ చేసి వాటిని ప్యూర్గా అనేది చేయాలి. అంటే ఏంటంటే ఆ SO2 పొల్యూషన్ మనం రిమూవ్ చేయాలి. ఎందుకంటే SO2 పొల్యూషన్ అనేది చాలా ప్రాబ్లమ్స్, యాసిడ్ రైన్ కానీ ఇంకా ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ కానీ చాలా ఎలిమెంట్స్ అనేది చేస్తుంది. సో అందువల్ల అలాంటి పొల్యూషన్ కాకుండా మనం కాపాడాల్సిన నెసెసిటీ అనేది ఉందనేదే తెలుపుతున్నాం. సో ఇవండి ఓవరాల్గా ఈ యొక్క ఆర్టికల్ నుంచి మనం తెలుసుకున్న విషయాలు, ఈ ఆర్టికల్ ద్వారా మనం చూస్తున్న విషయాలు. సో ఇలాంటి అద్భుతమైన ఆర్టికల్, ఇది కేస్ స్టడీ ఒక ప్రాంతంలో జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడొచ్చు. సో ఇక వాటర్, సో ఇక్కడ చూసారా, సో ఇక్కడ ఏదైతే నది ఉందో ఆ నదిలో వచ్చేసి ఆ ఫ్లై యాష్ స్లరీ కలిపేయడం కానీ, ఇక్కడ చూడండి మెయిన్ కోర్ సిటీ నుంచి కూడా ఎంత పొల్యూషన్ ఎమిట్ అవుతుంది. సో ఇదండి ఈ ఆర్టికల్ యొక్క ఓవర్వ్యూ. ఇలాంటి అద్భుతమైన ఆర్టికల్స్ కోసం రెగ్యులర్గా ఫాలో అవుతూనండి. ఈరోజు క్వశ్చన్ ఆఫ్ ద డే అని వెళ్దాం మనం. చూడండి కోల్ రిలేటెడ్, ఫర్ ఎగ్జాంపుల్ అంటే కోల్ అలాగే పొల్యూషన్ రిలేటెడ్ క్వశ్చన్ అనేది 2020 యూపీఎస్సీలో అడగడం అనేది జరిగింది. 2020లో చూడండి ఒక ఆర్టికల్ నేను చెప్తున్నాను అంటే ఆ ఆర్టికల్ సంబంధించి, సో ఇప్పుడు ఒక ఆర్టికల్ చూసారా అంటే అదే ఆర్టికల్ ఎంత ఇంపార్టెంట్ మీకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి ఫ్లై యాష్, బాటమ్ యాష్ అన్నింటినీ కలిపితే మనం కోల్ యాష్ అంటాము, అన్నీ చెప్పానా లేదా. సో ఇలాంటి ఆర్టికల్స్ యొక్క ప్రాముఖ్యత ఇప్పుడే మీకు అర్థమవుతుంది. హిందూ అనాలిసిస్ చేయాల్సిన అవసరం ఏంటంటే ఇదేనన్న. కోల్ యాష్ కంటెన్స్ ఆర్సెనిక్, lead and mercury. Coal-fired power plants release sulfur dioxide and oxides of nitrogen into the environment. High ash content is observed in Indian coal. సో ఇది ఇక్కడ ఇచ్చిన సో కాల్డ్ ఆప్షన్స్. సో ఇందులో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్ అనేది మీరు చెప్పగలరు ఓకేనా. సో చాలా ఈజీ క్వశ్చన్ అన్న, క్లాస్ మీరు చాలా శ్రద్ధగా వినంటే ఖచ్చితంగా మీ ఆన్సర్ని తెలుసుకుంటారు. మినిమం ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేటివ్గా చేయండి. ఇది యూపీఎస్సీలో అడిగిన ఐఏఎస్లో అడిగిన క్వశ్చన్స్. చాలామంది అడ్వర్టైజ్ చేసి ఐఏఎస్లో క్వశ్చన్ అడిగింది తెలుసా మీకు అని అడుగుతూ అంటారు. బట్ యాక్చువల్గా క్వశ్చన్ ఇదేనన్న. సో కంటెంట్ ఎలా చదువుతున్నాం, ఆ కంటెంట్ ఎగ్జామ్కి ఎలా రిలేటెడ్, ఎలా అడుగుతారు అనే విషయాలను మనం అద్భుతంగానే తెలుసుకుంటున్నాం. ఇలాంటి అద్భుతమైన ఆర్టికల్స్ రెగ్యులర్గా డిస్కస్ చేయాలి అనుకుంటే మీ యొక్క వాల్యుబుల్ కమెంట్స్ అనేది పోస్ట్ చేస్తూ ఉండండి. సో ఐ కీప్ అబ్జర్వింగ్ యువర్ కమెంట్స్. ఓకే గైస్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్, థ్యాంక్స్ ఫర్ వ్యూయింగ్. దిస్ ఇస్ మీ SPR సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్, టేక్ కేర్. అలాగే మన అద్భుతమైన కోర్సెస్ అనేది మీకోసం అవైలబుల్లో ఉన్నాయి. యూ కెన్ యూటిలైజ్ దెమ్ ఆల్సో. ఓకేనా, బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.